10 వ్యూస్ కూడా లేవు అన్నారు కదా, మరి 10K ఫాలోవర్స్ ఎక్కడ? 10K ఫాలోవర్స్ తర్వాత వచ్చిరు. నేను వన్స్ వచ్చారా, రప్పించారా? ఇప్పుడు మీరు తనకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు అన్నారు కదా, మరి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నప్పుడు మీరెందుకు ట్రోల్ చేస్తున్నారు? మీకు ఎవరిచ్చారు రైట్స్ అసలు? ఆమె మాటికి ముందు ఇట్లా 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 అని చెప్పి ఆమె ప్రైవేట్ పార్ట్స్ చూపించుకుంటా ఇట్లా అనుకుంటా ప్రతి వీడియో. రీసెంట్లీ కాంగ్రెస్ గురించి కూడా మీరు తిట్టారు, ఎందుకు తిట్టారు అసలు? సీరియస్లీ మంగ్లీది కూడా రీసెంట్లీ జరిగినట్టుంది, దీని మీద కూడా మీరు స్పందించారు. మంగ్లీ వీడియో మీద నేను వీడియో చేద్దాం అనుకున్నాను. వీడియో చేసే ముందు ఎందుకు స్టార్ట్ చేస్తారు? వచ్చేసి అరే సీరియస్లీ పిచ్చి జనాలు అంటున్నారు, మరి అలాగే మీరే తిట్టి 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 అలేఖ్య చిట్టి పికల్స్ ని ఫేమస్ చేశారు, ఏమంటారు? జనాలు తిట్టే టైంలో వీళ్ళు మళ్ళీ దానికి రివర్స్ కౌంటర్ ఇచ్చి మీకు పెళ్లి అనే డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? మొన్న పెళ్లి రీసెంట్ గా చేసుకోవాలి, హనీమూన్ కి వెళ్ళాలి. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక రెడ్ లైట్ ఏరియా అని పెట్టాలి. రెడ్ లైట్ ఏరియా ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా ఎక్కడ చూసినా లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు చాలా మంది. వాళ్ళని ఎలా అరికట్టాలి అసలు? అది కట్టదు, ఇంకా ఉండడాన్ని ఎంకరేజ్ చేయాలి. ఆంటీలు అవని ఎవరైనా అవని వాళ్ళే ఇప్పుకొని రీల్స్ చేస్తున్నారు, ఏమంటారు వాళ్ళని? ఇప్పుడు చేస్తున్న అమ్మాయిలకు కూడా చెప్తున్నా, రేపు మా అమ్మ మీకు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు నాతో పాటు అందరినీ ట్రోల్ చేసే అబ్బాయి ఉన్నాడు. ఈ ఇంటర్వ్యూ చూసి తన్ని ట్రోల్ చేయండి. తను ఇంకెవరో కాదు, శ్రీకాంత్. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. శ్రీకాంత్ అనాలా, డీజే స్కై అనాలా? రెండు నా పేర్లు. యాక్చువల్గా నా పేరు శ్రీకాంత్ యాదవ్ అనమాట. ఓకే. సో నేను ఏం పెట్టుకున్నా, శ్రీకాంత్ యాదవ్ పిలవడానికి కొంచెం లాంగ్ ఉంటుంది, లెంత్ ఉంటుంది కాబట్టి శ్రీకాంత్ యాదవ్ SKY అట్లా షార్ట్ ఫామ్ లో పెట్టాను. మరి వాట్ ఈస్ డీజే? అరే నేను డీజే నిజంగానే డీజే ప్లే చేస్తుండే. డీజే ప్లే చేస్తారా మీరు? ఓకే. కాకపోతే పబ్లలో కాదు, ఓకే, బయట ఈవెంట్స్ అవా మొత్తం లేకపోతే జాతర, బోనాలు అట్లా ఆ టైప్ అనమాట. ఆ టైప్ డీజే. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నేను ఉండేది జూబ్లీ హిల్స్. చిన్న ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ ఉండేది. ఓకే. రోస్ట్ వీడియోస్ అనేది హాబీగా అట్లా స్టార్ట్ చేసిన. అయితే ఒకరోజు చిరాకు వచ్చేసి ఎవరినో, అంటే నేను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి చేస్తున్నాను. ఓకే. 5 years నుంచి నేను చాలా స్ట్రగుల్, ఫేమస్ అవుదాం, యూట్యూబ్లో వెళ్దాం ఇట్లా అని చెప్పి చాలా రోజులు ట్రై చేస్తాను. నేను ఎన్ని మెసేజ్ వీడియోలు చేసినా, ఎన్ని వేరే వేరే ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేసినా, బయట జరిగే విషయాల గురించి నేను అనాలిసిస్ చేసి వీడియోలు చేసిన, ఎడిటింగ్ చేసి గంటలు టైం తీసుకుని వీడియో చేస్తే 10 views కూడా రాలేదు. నేను ఎప్పుడైతే తిట్టడం స్టార్ట్ చేసిండో, ఎవరినైతే తిట్టడం స్టార్ట్ చేసిండో రప ఒకటే వైరల్ అయిపోతున్నాయి వీడియోలు. అందులో బూతులు ఉన్నాయా? బూతులా ఒక్కసారి డీజే స్కై అని కొట్టి చూడండి ఇన్స్టాగ్రామ్ లో. ఒక్కసారి జనాలు అంటే ఏది లైక్ చేస్తున్నా తెలియదు అప్పటి వరకు. నార్మల్గా నేను చేస్తున్న వీడియోలు ఏదంటే ఒక ఇన్ఫర్మేషన్ వీడియోలు చేద్దాం, కొంచెం మోటివేషన్ అట్లా ఇద్దాం అనుకున్నా. ఏదో చిరాకు వచ్చి ఒక్కసారి తిట్టినా, ఆ తిట్టే స్టైల్ నచ్చింది జనాలకి. ఎప్పుడైతే తిట్టే స్టైల్, మీరు నమ్మరు. ఒకరోజు ఏమైంది, ఒకరోజు నేను ఇంట్లో క్యాజువల్గా కూర్చొని ఆల్మోస్ట్ అప్పుడు నాకు 10,000 followers ఏమి ఉన్నారు. 10,000 followers ఏమి ఉన్నారు. ఒక ఆమె ఆంటీ ఫోన్ చేసింది నాకు. ఆల్మోస్ట్ ఆమెకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పింది. అంత చెప్పింది. మీకు ఫాలోవర్స్ ఉంటారు కదా, మీ వీడియోస్ బాగుంటాయండి అది ఇది అన్నాను. మీకు ఒకటి అడగాలి అండి అన్నాను. చెప్పండి ఏంది అన్నాను. అంటే లేదు మీరు ఫీల్ అవ్వద్దు అంటే, ఎవరైనా ఏం చెప్తారు, బూతులు తగ్గించండి, కరెక్ట్ కాదు అది అని చెప్తారు, ఏదో ఈ మెసేజ్లు చాలా మంది ఇస్తారు. నేను చిరాకులో ఉన్నా. అంటే చెప్పండి ఏందో చెప్పండి అదేంటంటే, ప్లీజ్ నన్ను ఒకసారి తిట్టారా మీరు అని అన్నాను. ఓకే. తిట్టమన్నారు. అరే ఏం మాట్లాడుతున్నారు, నేను తిట్టుడేంది మిమ్మల్ని, అరే నేను ఎట్లా తిడతానండి మిమ్మల్ని అంటే, అదేంది ఎందుకు తిట్టావు, ఒక్కసారి తిట్టండి ప్లీజ్, మీకు గలీజ్గా తిట్టండి అంటుంది. ఫోన్ లో తిట్టుకుంటుందా ఆమె నన్ను. ఫోన్ లో ఒకసారి తిట్టండి, నేను ఎంజాయ్ చేస్తున్నాం ఈ వర్డ్స్ ని, ఒక్కసారి తిట్టండి అంటుంది. నాకు అసలు క్రేజీ వియర్డ్ థింగ్ అనిపించింది నాకైతే.
నిద్రపోలే నైట్ అంతా సరే మిమ్మల్ని తిట్టడం ఏంది, మీకు ఫ్యామిలీ అంతా ఓకేనా, మీరు బాగానే ఉన్నారా, మీ మైండ్ పని చేస్తుందని అడిగిన. ప్లీజ్ ఒక్కసారి తిట్టండి, నేను మీ ఫాలోవర్ని అది అని చెప్పిన తర్వాత నేను బ్లాక్ చేసి పడేసినాను. అరే అట్లాంటి కాల్స్ వస్తాయని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు నేను నా లైఫ్లో ఎప్పుడు ఇలా ఇట్లాంటిది ఒక ఆమె ఫోన్ చేసి, ఫ్యామిలీ లేడీస్ ఫోన్ చేసి ఒక్కసారి తిట్టండి, మీ వర్డ్స్ బాగున్నాయి అంటే ఎట్లుంటుంది? అట్లా ఉన్నారు జనాలు. అంటే మనం ఎంత మంచి వీడియోలు చేసినా సరే జనాలకు కావాల్సింది బూతులు 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 బూతులు. 10 వ్యూస్ కూడా లేవు అన్నారు కదా, మరి 10K ఫాలోవర్స్ ఎక్కడివి? 10K ఫాలోవర్స్ తర్వాత వచ్చిరు. నేను వన్స్ వచ్చారా, రప్పించారా? లే కావాలంటే నా వీడియో చూసుకోండి. నా అంతెందుకు, నాకు 3K ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే. ఇక్కడ నుంచి కాదు, యూకే, కాలిఫోర్నియా, దుబాయ్, అక్కడ నుంచి మెసేజ్ చేస్తారు, నాకు వీడియో కాల్ చేస్తారు, బ్రో మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పి. చాలా మంది ఏమనుకుంటారు అంటే వీడి వీడియోలు అన్నీ బూతులు ఉన్నాయి, ఏదో చిల్లర్ బ్యాచ్ అట్లా ఇక్కడ ఉంటారు కదా అనుకుంటారు అన్నారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ మీరంతా స్క్రాప్ అనరు అంటారు, స్క్రాపే అంటారు. 100% స్క్రాప్ నువ్వు అది నీ డిసిజన్ అది, రైట్? ఇప్పుడు సపోజ్ నీకు నచ్చింది ఆయనకు నచ్చకపోవచ్చు, ఆయనకు నచ్చింది ఆయనకు నచ్చకపోవచ్చు కదా, అంతే కదా. పవన్ కళ్యాణ్ అందరికి నచ్చాలని లేదు కదా, వైసీపీలోకి నచ్చాడు పవన్ కళ్యాణ్, అట్లా అని చెప్పి పవన్ కళ్యాణ్ బ్యాడ్ అయిపోడు కదా, సీరియస్లీ. అట్లా నా వీడియోలు చాలామంది నచ్చుతున్నాయి, అడ్మైర్ అవుతారు. స్క్రాప్ అన్నారు చాలామంది అన్నారు. మా ఫ్రెండ్స్ కూడా లేదు నేను ఫాలో చేస్తే నువ్వు ఫాలో అవుతున్నట్టు నాకు ఎమోజీ అనిపిస్తుంది, మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, నేను ఫాలో చేయను అని చెప్పి కొంతమంది అన్నారు నన్ను. ఓకే. నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 25K ఫాలోవర్స్, ఒక్కడు ఫాలో చేసేది చేయకపోతే నాకు ఒరిగేదేముంది? సీరియస్లీ నేను చేయను అన్నాను, చేయక అవసరం లేదు నాకు. ఇప్పుడు మీరు తనకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు అన్నారు కదా, మరి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నప్పుడు మీరెందుకు ట్రోల్ చేస్తున్నారు? మీకు ఎవరిచ్చారు రైట్స్ అసలు? నేను అందరినీ ట్రోల్ చేయట్లేదు, కొంతమందికి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఒక బ్యాచ్ ఉంది ఏదో వాళ్ళ పేజ్ ఏదో నాకు తెలియదు, చిన్న పిల్లలు, వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు, యంగర్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నాం, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏ వచ్చింది, ChatGPT వచ్చింది, DeepSeek, ఇట్లా కొన్ని వస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు లవ్ గురించి ఒక స్క్రిప్ట్ రాసి దాన్ని మళ్ళీ కెమెరాతో షూట్ చేస్తున్నారు. అది వాళ్ళ ఒపీనియన్ అనుకోవచ్చు. ఎట్లా అండి, వాళ్ళ ఇష్టం కదా. సరే నేను కూడా అందరికి ఏమంటున్నా, అందరు మీరు కూడా లైక్ చేయకండి అని చెప్పట్లే. నా కోపం వచ్చింది, పర్సనల్గా నాకు కోపం వచ్చి తిట్టిన, వేరే కోపం వచ్చి వాడు కూడా నాకు కామెంట్స్ వచ్చాయి, బ్యాడ్ కామెంట్స్, రోజు కొన్ని 100 బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. నేనేమంటున్నా అంటే చేయండి, అందరు చేస్తారు. నన్ను కూడా నచ్చాడు, నా మోహన్ చూసే పందిలా ఉన్నా ఉంటాడు, ఒకడు పొట్ట వేసుకుని అంకుల్లా ఉన్నా ఉంటాడు, సో మెనీ అట్లా అంటారు. చిన్నపిల్లల్ని ఈ లవ్ ఇది అది అని చెప్పి నేర్పించి దానికి వచ్చి వీడియోలు తీసి యాక్టింగ్లు నేర్పించి అది నాకు నచ్చదు, అది కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది కొంచెం, అందుకని నేను నాకు కొంచెం రియాక్ట్ అయినా. ఓకే. అసలు చిన్నపిల్లలది పక్కన పెట్టినా చాలా మంది అమ్మాయిలకి ఎగ్జాంపుల్ స్వేగల్ని ఒక ఆట ఆడుకున్నారు మీరు, ఎందుకు? ఒక అమ్మాయిని అంతలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా. స్వేగల్ అంటే అమ్మాయి తెల్లగా ఉంటుంది అమ్మాయి, ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ SRH ఫ్యాన్ అని చెప్పింది. అవును, క్రికెట్ గురించి SRH ఫ్యాన్ అని చెప్పి SRH టీషర్ట్ వేసుకొని ఆమె కొన్ని వీడియోలు కొన్ని డిస్టర్బింగ్ అనిపించినాయి. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక తెలుగు అమ్మాయిలే మనందరం తెలుగు వాళ్ళ మీద సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక వీడియో పెడితే ఇదేంది దీన్ని ఏమంటారు, పుదీనా ఏది కరివేపాకును పట్టుకొని పుదీనా అని అంటుంది. నాకు కోపం వచ్చింది. నిజంగా తెలియదేమో. అరే మన ఇంగ్లీష్ వాళ్ళకి కూడా తెలుసు అది. ఇప్పటికీ స్టిల్ కందిపప్పు ఏదో శనగపప్పు ఏదో కనిపెట్టలేరు, అలాంటిది ఆ అమ్మాయికి తెలియదేమో. ఓకే సరే, మీరు సపోర్ట్ చేస్తారు కదా అమ్మాయిని. ఆమె మాటికి ముందు ఇట్లా అని చెప్పి ఆమె ప్రైవేట్ పార్ట్స్ చూపించుకుంటా ఇట్లా అనుకుంటా ప్రతి వీడియోకి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నాం చెప్పేసి, అందుకని ప్రతి మాటికి ముందు ఆమె వీడియోలల్లో కంటెంట్ ఉందని చెప్పి ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే ఆమె వీడియో స్వేగల్ ఏదో పేరు ఆమె పేరు, ఆమె వీడియోలలో ఏమన్నా కంటెంట్ ఉంటుందా? మీరు చెప్పండి, మీరు చూసి ఆమె ఏం కంటెంట్ లేకపోయినా మరి అంతమంది ఫాలోవర్స్ ఎందుకు ఉన్నారు ఆమెకి, మీకెందుకు లేరు? బికాస్ ఆఫ్ నేను అమ్మాయిని కాదు కాబట్టి. నేను అమ్మాయిని అంటే నాకు కూడా ఫాలోవర్స్ వచ్చేటట్లేము, సీరియస్లీ చెప్తున్నా. బాయ్స్ ఎట్లా తయారయ్యారంటే ఇన్స్టాగ్రామ్ అనేది కొంచెం రిలాక్సేషన్ కోసం చూస్తారు. ఎవరైతే హాట్గా ఉంటారో, ఎవరైతే ప్రైవేట్ పార్ట్స్ కొంచెం నగ్నంగా చూపిస్తారో వాళ్ళని ఫాలో అవుతారు. ఆబ్వియస్లీ ఫాలో అవుతారు, నేను కూడా ఫాలో అవుతాను. చాలా మంది అమ్మాయిని మోడల్స్ని ఫాలో అవుతా. అట్లా ఆ యాంగిల్లో ఉండొచ్చు తప్ప ఆమెకి ఎలాంటి నాలెడ్జ్ కానీ
క్రికెట్లో ఆమెకి ఓవర్లో ఎన్ని 6 బాల్ ఉంటాయి ఓవర్లో. ఓవర్కి ఎన్ని బాల్ ఉంటాయో తెలియదు. అది వచ్చి చెప్తుంది ఏమని, ఆర్సీబీ ఈసారి గెలుస్తుంది, విరాట్ కోహ్లీ అన్న ఆమె అసలు ఆర్సీబీ ఫ్యాన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. ఆర్సీబీకి షిఫ్ట్ అయింది ఎందుకంటే ఆర్సీబీ ఫాలోవర్స్. మరి మీ బయోలో కూడా ఎస్ఆర్హెచ్ ఉంది, మీరు చేస్తుంది ఆర్సీబీ గురించి. 100% నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. తర్వాత చాలా మంది మా ఫాలోవర్స్ ఎవరైతే ఆర్సీబీ ఫ్యాన్స్, అన్న ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఫైనల్కి వెళ్ళలేదు, కొంచెం ఒక్కసారి అన్న మా ఆర్సీబీకి టీం సపోర్ట్ అంటే నాకు కూడా ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక్కసారి కూడా ఆర్సీబీ గెలవలే కప్ 18 years నుంచి. సపోర్ట్ చేద్దాం, మంచిగా ఆడుతుంది టీం, మంచిగా ఆడితే ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా. మంచి అది క్యాజువల్గా చేసిన తప్ప ఇప్పటికీ నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అని చెప్పుకుంటాను. ఇప్పుడు బయట కూడా ఇప్పటివరకు నేను ఆర్సీబీ ఫ్యాన్ అని చెప్పుకోను. గెలవాలని నేను కాదు, ఇండియా మొత్తం కోరుకుంది. ఇండియా ఏంది బయట వరల్డ్ మొత్తం కోరుకుంది, ఒక్కసారన్నా ఆర్సీబీ కప్పు కొడితే చూడాలి అని చెప్పి అందరు కోరుకుని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకున్నట్టే గెలిచింది. నేను క్లబ్లో డాన్స్ వేసిన, గెలిచినందుకు ఆర్సీబీ కోసం కోసుకుంటారా మీరు? నో, ఎస్ఆర్హెచ్ కోసం కోసుకుంటాను. ఐఎమ్ డై హార్ట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ సీరియస్లీ. అంటే ఒక ఎస్ఆర్హెచ్ వీడియో తిట్టిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరినీ తిట్టినాను. ఎందుకు తిట్టినంటే నేను ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు నార్మల్ ఫ్యాన్ అయితే వాడు ఏం రియాక్ట్ కాడు. నేను డై హార్ట్ ఫ్యాన్ని, నాకు చాలా ఇష్టం ఎస్ఆర్హెచ్ అంటే. నేను లిటరల్గా మా ఏరియాలో అందరూ ఆర్సీబీ వేరే ఫ్యాన్స్ ఒక్కనే ఎస్ఆర్హెచ్. వాడు నేను పెడతాను అనమాట స్టేటస్, ఏంది మా ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలుస్తారు, దుమ్ము లేపుతారు అని పెడతా వీడియో. 5 ఓవర్లకి 5 వికెట్లు 6 వికెట్లు పడిపోతే కోపం వస్తుందా రాదా జెన్యూన్గా మనుషులు? నేను అసలే కొంచెం కావాలని ఎవరు ఓడిపోతారు చెప్పండి. కాదండి, అట్లీస్ట్ ఇప్పుడు హైదరాబాద్ పరువు అంతా అలా మీద ఉన్నప్పుడు అట్లీస్ట్ జెన్యున్గా గల్లీ క్రికెటర్స్ కూడా అట్లీస్ట్ ఒక 4-5 రన్లు కూడా అవుట్ అవుతారు. దన్నా డక్అవుట్ అయిపోతే నాకు కోపం వచ్చింది, తిట్టినా. ఆ తిట్టిన తర్వాత నేను బాధపడ్డా, సారీ కూడా చెప్పిన. అరే ఇప్పుడు మన ఇంట్లో మీద కూడా కోపం వస్తుంది, అన్న తమ్ముల మీద. ఇక్కడ ఉన్న మీకే ఇంత రగిలిపోతే స్టేడియంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? సీరియస్లీ స్టేడియంలో కావాలని ఎవరు చేతి వరకు వచ్చింది వదులుకుంటారు. అవును, తర్వాత రిలీజ్ అయింది. కోపం వచ్చింది ఫస్ట్, తర్వాత రిలీజ్ అయ్యి సారీ కూడా అయిపోయినా, అయిపోయింది దాని విషయంలో, క్లియర్ అయిపోయింది. ఓకే, రీసెంట్లీ ఆర్సీబీ గెలిచినా సరే ఆ ఆనందం లేదు చాలా వరకు. ఈ తొక్కిసలాట జరగడం, ప్రాణాలు చాలా బాధాకరం. మీద ఎలా స్పందిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కా అది గవర్నమెంట్ తప్పిదాం. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ పాసెస్ అని పెట్టిరు, కొన్ని ఫ్రీ పాస్లు అని పెట్టిరు. స్టేడియం కెపాసిటీ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ 10 times ఎక్కువ మంది వెళ్ళారు ఆడికి. ఆర్సీబీ క్రేజ్ అట్లా, ఆర్సీబీ క్రేజ్ తెలిసిన గవర్నమెంట్, ఆర్సీబీ కంటే ఓన్లీ బెంగళూరులో లేరు కదా, హైదరాబాద్లో ఉంటారు, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఉంటారు ఆర్సీబీ ఫ్యాన్స్. వీళ్ళు ఏం చేయాలి అట్లాంటప్పుడు అక్కడ మొత్తం బారిగేట్స్ పెట్టి అట్లీస్ట్ అనౌన్స్మెంట్ మైక్, ఇక్కడ స్టేడియం ఫుల్ అయిపోయింది ఇక్కడ రాకండి అని చెప్పి అనౌన్స్మెంట్, కొంచెం అక్కడ దూరంగా ఉన్న మెట్రో దగ్గర నుంచి కానీ ఏం పెట్టకుండా, మినిమం ప్రికాషన్స్ తీసుకోకుండా నెగ్లిజెన్స్ చేయడం వల్ల చనిపోయారు 100%. ఎంతో కొంత వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, ఇంతమంది వస్తారు అని. అభిమానం ఎట్లుందంటే, సపోజ్ మా అల్లు అర్జున్ అన్న మొన్న జరిగిన తొక్కిసలాట ఎట్లయింది, సేమ్ సింపుల్ ఇది ఇక్కడ కూడా వాళ్ళు లాఠీ చార్జ్ చేసారు పోలీసు వాళ్ళు. అంత మందిని కంట్రోల్ చేయలేక లాఠీ చార్జ్ చేయడం దిక్కు వీళ్ళు ఏం చేసారు, పోయి తొక్కుకుంటా చనిపోయారు. అంతేగాని అల్లు అర్జున్ గారు తప్పు లేదు అని అంటారు. ఇప్పుడు అన్న తప్పేముంది చెప్పు, అన్న సినిమా థియేటర్కి వచ్చిండు, సినిమా చూసిండు, వెళ్ళిపోయిండు. సినిమా తీసింది అతనే కదా, ఎలా ఉంటుందో తెలుసు కదా, అంత ఫస్ట్ డే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ డే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అది వెళ్ళాలి, కావాలి. ఫస్ట్ డేనే టికెట్ ఎందుకు పెడతాం మనం, ఎక్కువ రేట్ పెట్టి ఎందుకు ఉంటాం? ఫ్యాన్స్ అంటే వెళ్ళారు, ఓకే. ఆర్టిస్ట్ రావడం ఎంత వరకు కరెక్ట్ చెప్పండి? అంటారు, అది ఆనవాయితీ వస్తుంది. ప్రతి సినిమాకి వెళ్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు చనిపోవడం అది బాధాకరమైన విషయం, కానీ ప్రతి ఒక్క హీరో వెళ్తాడు, అది అందరు కోరుకుంటారు కదా. డెబ్యూ మంచిగా ఉండాలి, ఓపెనింగ్ మంచిగా రావాలి అని అందరు అనుకుంటారు. వెళ్ళిండు, అది అన్ఫార్చునేట్లీ అయ్యింది. అది దాని మీద నేను దగ్గర అల్లు అర్జున్ అన్న మీద దగ్గర 40 వీడియోలు చేసినాను, 40-50 వీడియోలు చేసినాను. నా ఇన్స్టాగ్రామ్ అప్పుడే నేను 3K ఫాలోవర్స్ ఉన్నది, నాకు 12K ఫాలోవర్స్ 13K ఫాలోవర్స్ వచ్చారు. అల్లు అర్జున్ మీద ఎప్పుడైతే జరిగిందో అన్న మీద అప్పుడు చేసినప్పుడు నాకు కంటిన్యూ 55 వీడియోస్ చేసినాను నేను మొత్తం కంటిన్యూగా. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎంత కాంపన్సేషన్ ఇచ్చిరు, అసలు ఎందుకు ఇది జరిగింది, మొత్తం పిన్ టు పిన్ చెప్పిన అనమాట.
ఆల్మోస్ట్ మా ఏరియాలో దగ్గర దగ్గర 8 సార్లు కరెంట్ పోయింది. 8 సార్లు కరెంట్ పోయిందని బయటికి వెళ్ళినా. ఓకే. బయటికి వెళ్ళి కరెంట్ వచ్చిందని మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి ఇంకా మళ్ళీ కరెంట్ పోయింది. ఎండ ఆల్మోస్ట్ అప్పుడు 39 degrees ఎండాకాలం పోయింది. నాకు కోపం వచ్చింది. ఏం ప్రభుత్వం రా మీది, చూసుకోరా మీరు అని చెప్పి టైం ఆ కోపంలో తిట్టి పడేసిన కాంగ్రెస్. ఐ లవ్ రేవంత్ రెడ్డి అన్న. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం సీరియస్లీ. మరి పార్టీ అంటే ఇష్టం అన్నప్పుడు కరెంట్ పోయినా భరించవచ్చు కదా. అరే అట్లా ఎట్లా అవుతుందండి, మీకు అన్ని కావాలి. నాన్న మనోడు అని చెప్పి చంపేస్తాడు చచ్చిపోం కదా. ఇదే కదా సీరియస్లీ. అంటే ఏమంటారు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఆ టైంలో నాకు కోపం వచ్చింది. కోపం రాగానే ఫైర్ అయిపోతాం మనం తెలుసు. ఆ వీడియో వైరల్ అవుతుంది అనుకున్నారా? వైరల్ కాలేదు. కాకపోతే ఏమైంది, ఆ వీడియో తీసుకెళ్లి మన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళి ఆ వీడియో ట్విట్టర్ లో పెట్టిరు, వాళ్ళ పేజ్ లో పెట్టుకున్నారు. నేను అలాగే మెసేజ్ ఇచ్చిన, అన్న ప్లీజ్ డిలీట్ చేయండి ఆ వీడియో. అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడారు? వీడియోలో ఏమైనా వచ్చిన ఏం ప్రభుత్వం రా మీది అని చెప్పి కొంచెం వల్గర్గా మాట్లాడాలి. మీరు ఇక్కడ ఎందుకు అంత అసలు ట్రోలింగ్ లో ఎలా మాట్లాడతారు, ఇక్కడ ఎందుకు ఇంత సైలెంట్ గా మాట్లాడుతున్నారు? మళ్ళా మీకు బీ ప్లేస్ కూడా ఎడిటింగ్ ఎందుకని చెప్పి వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ దించండి. ఆ వీడియోలో ఏం చెప్పారు? మీరు ఎడిటింగ్ చేసి నా జీవితం ఏం చేస్తారో భయం అవుతుంది. వచ్చిన ఫుల్ ఎండ ఉంది బయట. మేము హాస్పిటల్కి వెళ్ళినాం. మా అక్క సీరియస్ ఉంది, డెలివరీ అవుతుందంటే వెళ్ళినాం. గచ్చిబౌలి నుంచి మేము ఎండల్లోనే వస్తున్నాం. స్కూటీ పైన ఆ పాప చనిపోయిందని చెప్పి ఫ్రస్ట్రేషన్లో బాధలో ఉన్నాం. మేము ఇంటికి వచ్చినాం, ఎండ పడుతుంది ఆ టైంలో. వచ్చి రాగానే కరెంట్ పోయింది. కరెంటు పోగానే నాకు బీపీ వచ్చింది. ఫోన్ కెమెరా ఆన్ చేసిన. ఏం ప్రభుత్వం నా మొడ్డల ప్రభుత్వం మీ కాంగ్రెస్ లా మొడ్డ, ఏం ప్రభుత్వం రా మీది, కరెంటు పెట్టుకోరు నా మొడ్డ పెట్టుకోరు, టైం చూసుకోవాలి కదా మీరు, ఎన్నిసార్లు తీస్తారు రా కరెంటు, రోజుకి ఎన్నిసార్లు తీస్తారు మీరు కరెంటు, మనుషులేనా? టీఆర్ఎస్ మన కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క సెకండ్ కూడా కరెంటు పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో కరెంట్ తీస్తూనే ఉన్నారు. ఇదేనారా మీరు మార్పు కావాలని ఇదారా మార్పు అని చెప్పి అట్లా కొంచెం వల్గర్ తీసిన. అదర్వైజ్ ఐ లైక్ కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి టిఆర్ఎస్ కి సపోర్టెడ్ గా ఆ వీడియో ఉంది ఇప్పుడు ఉంది. ఒకవేళ టిఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ సేమ్ చేసినా నాకు అదే కోపం వస్తుంది. టిఆర్ఎస్ వాళ్ళు తీసిన కోపం వస్తుంది. వేరే ఎనీ అదర్ పార్టీ అక్కడ సిచ్యువేషన్ కదా. ఇప్పుడు సీరియస్లీ చెప్తున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 10 years ఉన్నారు. 10 yearsలో ఒక్క 1 hour కూడా కరెంట్ పోలేదు మా ఇంట్లో. పోలే అసలు. కరెంట్ పోతుందని కూడా తెలియదు మనకు. ఏమంటావా కరెంట్ పోతుందని తెలియదు ఇప్పటివరకు. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో చెప్తున్నా, అప్పటి నుంచి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. రాత్రిపూట నేను క్లబ్లో జాబ్ చేస్తుండే. రాత్రిపూట టిఫిన్ తిందామని బయటికి వెళ్తే టిఫిన్ బండ్లు ఉండవు. 10 గంటలకు క్లోజ్. పోయి తినాలి నేను ఇప్పుడు. ఇంట్లో పోతే పొద్దున వండింది పాడైపోతుంది. తినాలి. అట్లా నా పొట్ట కొట్టిరు కొంతమంది. అట్లా ఆ బాధ, ఆ ఫ్రస్ట్రేషన్ అన్నీ అట్లా వచ్చి ఒక బ్లాస్ట్ అయిపోయింది అనమాట ఆ వీడియోలో. అది జరిగింది యాక్చువల్గా. ఓకే. మంగ్లీది కూడా రీసెంట్లీ జరిగినట్టుంది. దీని మీద కూడా మీరు స్పందించారు. మంగ్లీ వీడియో మీద నేను వీడియో చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా చేయలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఆమె మీద కొంచెం ఫారెన్ లిక్కర్ ఏదో పెట్టి గంజాయి పడుతుంది. గంజాయి ఈ రోజు అయిపోయింది, ఎంత ఈజీ అయిపోయిందంటే ఎవ్రీ వన్ కెన్ కన్జ్యూమ్. చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల ఎక్కడ దొరుకుతుంది గంజాయి. అంటే అవైలబుల్గా ఉంటుందో వాళ్ళకి, ఎక్కడ దొరుకుతుందో ఏం దొరుకుతుందో తెలుస్తలేదు. కానీ అయితే ఏమైంది, ఇప్పుడు బర్త్డే మీద అన్నప్పుడు మీరు పిలిచిరు, ఒక్కరిని పిలవరు కదా. ఇప్పుడు మీరు పిలిస్తే నన్ను పిలిచిరు, నేనేసి ఇంకో 4 ఫ్రెండ్స్ని తీసుకెళ్తా. అట్లా ఎంతమంది వచ్చారో ఆమె కూడా తెలియదు పాపం. ఆమె డైరెక్ట్ గంజాయి సప్లై చేయలేదు కదా. ఆమె పిలిచిరు, వాడెవడో గంజాయి తాగేటోడు ఉంటాడు. ఆడేం సిగరెట్ ప్యాకెట్లు ఎక్కడో పెట్టుకుని ఉంటాడు. దొరికిపోయారు. అట్లా ఆమె మీద అలిగేషన్ ఇచ్చారు పాపం. ఆమె చాలా కష్టపడి పైకి వచ్చి, మా ఏరియాలో ఫిలింనగర్లో ఉండేది మంగ్లీ, తెలుసా మీకు? తెలియదు అనుకుంటా. ఫిలింనగర్ మా ఏరియాలో ఉండేది. చాలా కష్టపడి పైకి వచ్చారు వాళ్ళు. 2 sisters. చాలా పాపం నాకు బాధ. ఒక ఆడపిల్ల, తెలంగాణ ఆడపిల్ల, ఇట్లా నాకు నచ్చలేదు. అందుకే నేను వీడియో చేయలేదు. సీరియస్. అంటే ఆమె తప్పు కాదు అంటున్నారా మీరు? తప్పు అంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ చేస్తున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. ఎంతమంది తీసుకుంటారు పర్మిషన్? అన్ని ఈవెంట్స్ చేసిన ఆమెకి పోలీస్ వాళ్ళకి చెప్పాలి అన్న అవగాహన లేదంటారా నిజంగా? ఆమె చిన్నగానే చేసుకుందాం అనుకుంది ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా స్టార్ట్ చేసి ఏదో కేక్ కటింగ్, కొంతమంది వస్తారు, తింటారు, పోతారు అనుకుంటూ అంతవరకు అనుకుంది ఆమె. ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఎవరు అంతమందిని ఆమెకు తెలియదు కదా ఎంతమంది. ఇప్పుడు ఫారెన్ లిక్కర్ తెచ్చుకుంటుర్రా, ఏం తెచ్చుకుంటారో ఆమెకి ఎట్లా తెలుస్తుంది? ఆమె క్యాజువల్, ఆమె అరేంజ్మెంట్స్ ఆమె చేసిరు.
బయట నుంచి తెచ్చుకోరు. వాడు గంజాయి తెచ్చుకుండా ఒక్కొక్కరిని అయితే చెక్ చేసి పంపించుకోలేదు ఆమె. అది ఏదో క్యాలిక్యులేషన్ మిస్సింగ్. అంటే ఆమె చేసింది కాదు, వచ్చిన వాళ్ళు అది ఎవరో తెచ్చుకుని ఉంటారు అంతే. అది అయి ఉంటుంది అంతే. అది ఎందుకు నేను అట్లా చెప్తున్నా అంటే నేను కల్లారా చూసిన చాలా మంది బయట పూరలు ఎట్లా తయారైపోయారు అంటే గల్లీలలో 100-150 పెడితే ప్యాకెట్ దొరుకుతుంది, తెచ్చుకుంటూ కొట్టేస్తారు గంజాయి. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు తాగుతారు. అంత అవైలబుల్ ఉంది మనకి. అట్లుంది. యాక్సెస్ ఉన్నప్పుడు ఎవడు మాత్రం ఏం చేస్తాడు. మీకు సిస్టర్స్ ఉన్నారా? యా ఉన్నారు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అన్నానే పిలుస్తారు. మరి అన్న అని పిలిచిన వాళ్ళని ఎందుకు తిడతారు మీరు ఘోరంగా? ఆ వీడియో ఎందుకు చేయాల్సింది అన్న అనే వీడియో. ఒకరోజు ఏదో నేను వేరే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటా. ఒకరోజు కాల్ వచ్చింది. ఆఫీస్ అమ్మాయి వేరే అమ్మాయి ఫోన్ చేసి అన్న నేను ఆ డాక్యుమెంట్స్ పంపినన్నా, ఇంకేమన్నా కావాలన్నా. ఆమె ఒక్క సెంటెన్స్ ఫినిష్ చేయడానికి 30 సార్లు అన్న అంటుంది. ఇదే ఇక్కడ పంచాయతీ అమ్మ. ఇప్పుడు అన్నాని మా ఇంట్లో మా అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అందరు మా ఇంటి పక్కన వాళ్ళు కూడా పిలుస్తారు అన్నానే పిలుస్తారు. మా ఇంటి ఉన్న వాళ్ళ అమ్మాయిలు కూడా పిలుస్తున్నాం అన్న ఏం చేస్తున్నావు, అన్న తిన్నాం అట్లా. కానీ ఒక్క సెంటెన్స్ ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. అన్న అని ఒక్కసారి పిలిస్తే ఏ అబ్బాయి అయినా సరే ఫిక్స్డ్ గెలుకోదు ఈ అమ్మాయిని. మనం అట్లున్నారా ఈ రోజుల్లో? 100% అట్లా లేరు. అన్న అని పిలిచి రేపు లేపుకొని వెళ్ళిపోయిన అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారు అన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. మొన్న రీసెంట్లీ మనకు వచ్చింది కదా, అన్న అని పిలిస్తే అతనితో వెళ్ళిపోయింది. ఏం చేయాలి చెప్పండి మరి? అప్పుడు ఒక్కసారి పిలిచినా అమ్మాయిలు అట్లే ఉన్నారు. అవునండి. అట్లాంటప్పుడు అన్న అని పిలవడం ఎందుకు? నేను అదే చెప్తున్నా. మీరు ఇప్పుడు పేరు పెట్టి పిలిచిరు, పేరు ఎందుకు పెట్టిరండి? నా పేరు శ్రీకాంత్, మీ పేరు షమ సంథింగ్. షమ పేరు షమ గారు అంటే మీరు చెప్పండి శ్రీకాంత్ గారు అంటారు. ఇంత డీసెంట్గా ఉంటారు. కానీ చదువుకున్న వాళ్ళు అంతకే ఉన్నారు, చదువు రాని వాళ్ళు అంతకే. అందరూ అన్న 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 అన్న. ఏంది దరిద్రం? పిలవండి అన్నాను, ఒకటి పిలవండి. ఒక మంచి భావం ఉండాలి. అని పేరు పెట్టి పిలిస్తే కొంచెం జెంటిల్గా ఉంటుందని నా ఉద్దేశం. పేర్లు ఎందుకు పెట్టిరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ అని పేరు ఉంది, శ్రీకాంత్ అన్న అని పిలువు, పర్లేదు, ఓకే. అన్న చెప్పన్నా, తిన్నావా అన్న ఎన్నిసార్లు? మన అమ్మని కూడా ఊకే అమ్మ 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 100 సార్లు అన్నా అనుకో, చీసి గిన్నె వేసుకుని మొహం మీద కొడుతుంది. పోరప్ప పక్కకు పోంటారు. మన అమ్మని కూడా ఊకే అమ్మ అమ్మని విలువంగా అమ్మ చెప్పే అదే ఇదే అని మాట్లాడతా అమ్మతో. అదే అంటున్నా, ఆ చిరాకు వచ్చింది నాకు తప్ప వేరే అమ్మాయిల గురించి నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. అన్నాను పిలవండి. నేను చాలా మంది పిలుస్తారు నాకు ఇప్పుడు కూడా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతారు అన్న అని చెప్పి. ఓకే. మొన్న ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక అమ్మాయి పెట్టింది అన్న 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 30 సార్లు అన్న అని కూడా పెట్టింది. నాకు చెప్పిన అక్క నువ్వు నా సొంత అక్కవే, నేను ఒప్పుకుంటా, ప్లీజ్ 100 సార్లు నువ్వు అన్నా నాకు, నీకు కాలు మొత్తా, కాలంటే వచ్చి ఇంటికాడికి వచ్చి రాఖీ కట్టు, నీకు డబ్బులు కూడా ఇస్తా అని చెప్పి. అరే నాన్ సెన్స్. అది ఏదైనా కొంచెం జెంటిల్గా బిహేవ్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అందరికీ ఉన్నారు, చదువురానలో ఒక టైంలో మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళు అన్న అంటారు అంటే ఓకే. ఎందుకంటే మా చిన్న ఉన్నప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో కొంచెం పద్ధతులు అవి నేర్పుతారు, ఓకే. చదువుకురు కొంచెం పెద్ద అయ్యారు, ఇప్పుడు జెన్జీ అంటారు. ఇప్పుడు కూడా అన్న, ర్యాపిడో అన్న, డెలివరీ బాయ్ అన్న, నీ సొంత అన్న పానీపూరోడు అన్న అయ్యిండు. అందరు అన్నలు అవుతారా అట్లా? నాన్ సెన్స్. అది నాకు నచ్చలేదు. ఆ వీడియో తిట్టి చేసినందుకు మీ సిస్టర్ ఫీల్ అవ్వలేదా? మా సిస్టర్ ఫీల్ అవ్వలేదు, ఫీల్ కాలేదు. మా సిస్టర్ కూడా యాక్చువల్గా అది మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. నా పేజ్లో ఏవైతే ఉన్నాయో అన్ని కామెడీ పర్పసే. యాక్చువల్గా కామెడీ దాంట్లో మీరు ఏది సీరియస్గా తీసుకోకండి. నేను కామెడీ చేస్తున్నా సీరియస్లీ. చాలా మందికి మొన్న ఎవరో అన్న నువ్వు ఏం పని చేస్తుంటావు అన్న అని పెట్టాడు. నేను కొంచెం జనాలను నవ్విద్దామని నేను డ్రైనేజ్ పైపులు అడుగుతుంటా, మీ ఇంటికాడ ఏమైనా ఉంటాయి చెప్పని చెప్పి నేను అన్నా. వాళ్ళందరూ నీకు ఎంత గుడ్డ వల్పు, నువ్వు ఎట్లా చెప్తావు అంటే నేను కామెడీ చేసిండ్రా, మీరు నవ్వుకోవాలని. అది కామెడీ అని అర్థం కాకపోతే ఆనంద కామెడీ అని ఇంకోటి ఉంటాడు, అని మీరు చెప్పండి. అది చెప్పిన అనమాట. అది అంటే అర్థం చేసుకునే ఏమంటారు, మినిమం 10th ఫెయిల్ అయి ఉండాలి ఆ వీడియోలో. 10th ఫెయిల్ అయి ఉండాలి ఆ వీడియోలో అర్థం కావాలంటే. అది వీడియో చేసే ముందు ఎందుకు స్టార్ట్ చేస్తారు? వచ్చేసి సీరియస్లీ ఐ రెస్పెక్ట్ ట్రాన్స్ పీపుల్. నాకు అదేదో మా ఫ్రెండ్ ఆడేవాడో నన్ను తిట్టిండు ఒకసారి, ఏదో సంథింగ్, అరే ఏదో వర్డ్ బాగుంది అని చెప్పి మేము తిట్టుకోవడం స్టార్ట్ చేసినాం. అరే నువ్వు స్టార్ట్ అయింది ఓకే. ఐ రెస్పెక్ట్ ట్రాన్స్ పీపుల్ సీరియస్లీ. చాలా మంది సీరియస్ అయిపోయి అఫెండ్ అయిపోయి నాకు వాళ్ళ కమ్యూనిటీ నుంచి కాల్స్ వచ్చింది, నువ్వు వాడుతున్నావు అది ఇదని గలీజ్గా తిట్టితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఐ రెస్పెక్ట్ ట్రాన్స్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఎవరిపైన ఆధారపడి బతకరు, వాళ్ళ పని చేసుకో. నేను వాళ్ళని రీప్రజెంట్ చేస్తున్నా. వాళ్ళ వాడు కూడా కాదు అది,
యాక్చువల్గా కొజ్జా అది అదొక సపరేట్ థింగ్. అది యాక్చువల్గా కొజ్జా అని వాళ్ళని పిలుస్తారు ట్రాన్స్ పీపుల్ వాళ్ళు, ఇంకా వేరే హిజ్రా అని పిలుస్తారు. కానీ కొజ్జా అనేవాడు అది బూతు, వాళ్ళని తిట్టినట్టు కాదు వీళ్ళని తిట్టినట్టు కాదు, అది ఒక బూతు వర్డ్ అనమాట. ఎట్లయితే కానీ జనాలకి తెలిసింది వాళ్ళనే అంటారు అని. అది తప్పు చాలా. ఇప్పుడు సపోర్ట్ నన్ను వచ్చి నువ్వు పంది అన్నావు అనుకో, నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? నేను ఎట్లా పంది అవుతాను రా, నేను అది అది వాళ్ళు చూసుకోవాలి. యాక్చువల్గా నేను వాళ్ళని తిట్టినట్టు కాదు యాక్చువల్గా అది. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా, అసలు దానికి అర్థం ఏంటో నాకు చెప్పండి. ఆ అమ్మాయి అలా చేసింది, దానికి మీరు ఎందుకు రివర్స్లో ఇట్లా చేశారో నాకు అర్థం కాలేదు. మరి జనాలు నాకు కామెంట్స్లో తిట్టుకున్నా పర్లేదు. మీరు ఎందుకు అట్లా వచ్చారు చెప్పండి. సీరియస్లీ నిన్న ఒక పాప్ డాన్సర్ ఉన్నాడు, ఒక పాప్ డాన్సర్. ఫ్లోర్ మూమెంట్ ఉంటుంది ఇట్లా పడుకొని, మన ఏదో స్వింగ్ జరా దీంట్లో సాంగ్ ఉంటుంది ఫ్లోర్ మూమెంట్. అమ్మాయిలు సేమ్ ఇట్లనే చేస్తారు. చేస్తే వాడు చేసిన అనమాట సేమ్. వాళ్ళు చూసి నేను కాపీ కొట్టిన యాక్చువల్. అదే నవ్వుకోవాలని చెప్పి ఏదైనా సరే కంటెంట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నవ్వుకోవాలి అని మీరు అనుకుంటే మీ ద్వారా నవ్వించండి, వేరే వాళ్ళని ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు మీరు? నా వీడియోలు కూడా చాలా ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే మెసేజ్, ఫాలోవర్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఏం చేస్తారు, అన్న వీని తిట్టు, అన్న వాణి తిట్టు, వాడు ఇస్తలేడు అన్న గలీజే చేస్తున్నాడు. ఎవడో చేసిన కంటెంట్ ఇంకేమనుకొని వచ్చావు. వాళ్ళందరూ తిట్టలేక ఏం చేస్తారు, నాకు పంపిస్తారు, అన్న ఈయన తిట్టు. నా అందరికి చెప్పి తిట్టాను. నాకు ఎప్పుడైతే అన్నవాడిని తిట్టచ్చు కదా మరి, వాళ్ళని కూడా తిడతా నేను. ఆస్మీ క్వశ్చన్లో అడుగుతారు, గలీజ్గా అడుగుతారు, అన్న ఎన్నిసార్లు బ్యాటింగ్ చేస్తాను రోజు, అట్లాంటి చిల్లర క్వశ్చన్స్ అడుగుతారు. అన్నప్పుడు వాళ్ళతారే బోసిడిగా చదువుకుంటారా మీరు, మంచిగా ప్రైజులు లేకుండా ఎన్నిసార్లు కుట్టుకోవడం ఏంది, గలీజ్ మాటలు ఎందుకురా మీకు అని చెప్పి వాళ్ళకు కూడా మోటివేషన్ ఇస్తాను నేను చాలా మందికి. ఆస్మీ క్వశ్చన్లు అడుగుతాను నేను. ఆస్మీ క్వశ్చన్ ప్రతి ఎవ్రీ సాటర్డే నేను పెడతా. ఆస్క్ మీ ఎనీథింగ్ ఇలా పెట్టినప్పుడు వాళ్ళు అడిగిన ప్రతిదానికి వాడు కొంచెం గలీజ్గా అడుగుతాడు, కొంచెం వాళ్ళకి సపరేట్గా మెసేజ్ చేస్తా. ఎవడైతే కొంచెం ర్యాండమ్గా అడిగినప్పుడు వానికి అట్లనే వీడియో చేసి పంపిస్తుంటా. ఇట్లా అందరికి అంటే ఎవ్రీథింగ్ ఫాలోవర్స్కి కొంచెం ఎంటర్టైన్ చేయడం కోసం ఇదన్నీ చేసేది అదనమాట. బిగ్ బాస్కి ఏమైనా ట్రై చేస్తున్నారా? సీరియస్లీ ఒక ఆస్క్ మీ ఎనీథింగ్లో ఒక అతను అడిగాడు బిగ్ బాస్కి వెళ్తామని. కెమెరా చెప్పుకోవచ్చు, చెప్పుకోండి. నాగార్జున గారు ప్లీజ్ దయచేసి మా అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేపియాలి, మా నాన్న కళ్ళు కనిపించవు, నేను కూడా రైతు బిడ్డనే. రైతు బిడ్డ అంటే ఈసారి అస్సలు పంపించం మేము. ఓకే సారీ, నేను రైతు బిడ్డను కాదు, మా నాన్న కూరగాయలు అమ్ముకుంటాడు. ప్లీజ్ నన్ను దయచేసి బిగ్ బాస్కి పంపండి ప్లీజ్ ప్లీజ్ నాగార్జున గారు ప్లీజ్. ఓకే తప్పకుండా నాకు కూడా వస్తే ఛాన్స్ వస్తే ఎందుకు వెళ్ళమండి, వెళ్తారు. చాలా మంది లైన్ లో ఉన్నారు మన, అంటే చాలా మంది బిగ్ బాస్ వెళ్ళాక నేమ్ పోతది 100%. ఎవడు బాగుపడ్డాడు బిగ్ బాస్ పోయి? ఎవడు బాగుపడ్డా? ఆ పల్ల ప్రశాంత్ గారు దిక్కుమన్నాడు, ఆడు ఒక్కడే బాగుపడ్డాడు. మాకిరాడు ఆడు ఎప్పుడైతే వచ్చాడు రైతు బిడ్డ సిటీకి ఆడు రైతు బిడ్డ, ఏ యాంగిల్కి రైతు బిడ్డ కనిపిస్తున్నాడు. చిన్నపిల్లలు ఎత్తుకుపోయే మాకెళ్ళాడు అలా ఉంటున్నాడు. ఆడు రైతు బిడ్డ ఓ సిటీకి. ఆడు ఏం చేసిండు చెప్పాడు, గెలిచాడు. ఆ డబ్బులతోనే ఎవరికైనా హెల్ప్ చేసిండు, ఒక్క రైతు కన్నా అట్లీస్ట్ ఒక 10 రూపాయలు దానం చేసిండు. రూపాయి కూడా హెల్ప్ చేయలేదు. ఈ పిచ్చి జనాలు అని అన్న బట్టలు చింపుకుంటాం నేను. పిచ్చి జనాలు అంటున్నారు, మరి అలాగే మీరే తిట్టి అలేఖ్య చిట్టి పికల్స్ ని ఫేమస్ చేశారు, ఏమంటారు? అలేఖ్య చిట్టి పికల్స్ అదేదో ఫ్లూక్ లో ఒక ఆమె తిట్టింది, జనాలు కౌంటర్ ఇచ్చారు, అయిపోయింది. జనాలు తిట్టే టైంలో వీళ్ళు మళ్ళీ దానికి రివర్స్ కౌంటర్ ఇచ్చి వీళ్ళు ఒక టాక్టిక్స్ ప్లే చేసి కావాలని వీళ్ళు ఫేమస్ అర్థమైంది వాళ్ళకి, వైరల్ అవుతున్నాయి వీడియోస్. ఇంకా తిడదాం, ఇంకా వాళ్ళు తిడతారు, ఇంకొక ఎరిబుక్ పని చేద్దాం, ఇంకోటి అట్లా కావాలని వాళ్ళు ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా వాళ్ళు కూర్చుని వీళ్ళు అడగడం వీళ్ళు చెప్పడం. నాకు కూడా కోపం వచ్చి తిట్టివాడు దిగిన, ఏమన్నా ముడ్డల పచ్చళ్ళు వేరే పంచాయతీ లేదు 60 ఇండియాలో వేరే టాపిక్ వెళ్ళినాడు. ఆ లెక్క చిట్టి పికల్స్ నా లవడలో పికిల్స్ తీసి పడదింగ్ నా లవడలో చెప్పి తిట్టి పడదింగ్ గలీజ్గా తిట్టేసిన. అప్పుడు అన్న మంచి చేసిన అన్న వీడియో అని చాలా మంది. అరే ఇంకేముంది చెప్పండి, అరే ఇంతమంది వస్తున్నారు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతుంది ఒక సైడు, ఇలా ముడ్డలో పచ్చళ్ళు పెట్టుకొని ఇలా ఊకే పచ్చడి ఇదే నాన్ సెన్స్. కెరీర్ మీద ఫోకస్ చేయండి, నిజంగా చెప్తున్నా. కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఓకే, మీరు ఏ క్యాస్ట్, హిందువా ముస్లిమా?
హిందూసే. Yes. అందుకేనా ముస్లిమ్స్ ని టార్గెట్ చేశారు? సీరియస్లీ ఏం జరిగిందంటే ముస్లిమ్స్ పైన నేను ఒక వీడియో చేసిన. ఏదనేది ముస్లిమ్స్ అందరూ ఏమంటారు పంచర్ వేసుకునేటోళ్ళు అని చెప్పి ఏదో సంథింగ్ అని చెప్పిన. యాక్చువల్గా అది నేను వీడియో తీసింది ఎక్కడనో హిందీ వాడు ఏదో చేసిండు. పునీత్ సూపర్ స్టార్ గాడు ఏం చేసిండు, ఈద్ हो गया ना तुम्हारा, खीर खा लिया ना, జల్దీ ఆకే దుకాన్ కోలో మేరా పంచర్ లగవానా అన్నాడు. అది కామెడీగా ఉంది. అంటే అంటే అర్థమైందా నీకు? అనగానే నేనేదో ఇంకా అట్లా చేసిన వాళ్ళు నా మీద ట్రోల్ చేసారు చాలా మంది. అన్న యాక్చువల్గా ముస్లిం అంటే అన్న నేను సెటరికల్గా అన్న ఈ వేదిక తరఫు నుంచి ఎంతమంది जितने भी मुस्लिम भाई हैदराबाद में जितने भी मुस्लिम भाई बहन जितने भी है सबको माफ़ी मांग रहा हूँ मैं. जो भी वीडियो में है वो हकीकत नहीं है, वो मजाक में बनाया था. प्लीज़ छोड़ दीजिए. थैंक यू सो मच. लव यू. మీరు ఇన్స్టాలో మంచిగా అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడుతుంటారంట, నిజమేనా? లేదు ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఆ అమ్మాయి నుంచి మెసేజ్ వస్తే భయపడాల్సి వస్తుంది, వణుకుతుంది నాకు లిటరల్గా. ఒక చిన్న టాపిక్ ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది మీ వీడియోలు చాలా బాగుంటాయండి అది ఇది అని. నేను కొంచెం చాటింగ్ స్టార్ట్ అయింది, కొంచెం డెవలప్ అయింది. నేను లవ్ చేస్తున్నా అండి మిమ్మల్ని, మనం పెళ్లి చేసుకుందాం అది ఇది, మా నాన్న మంచి డబ్బున్నోడు అది ఇది అని అన్నీ చెప్పింది. నేను సరే ఎవరైనా ఇట్లనే మాట్లాడతారు కానీ నేను లైట్ తీసుకున్నా. అమ్మాయి ఏం చెప్పింది, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకో, నేను చాలా జెన్యూను, నేను ఇప్పటివరకు నేను ఏ అబ్బాయితో మాట్లాడలేదు, నేను డిగ్రీ చేశాను అది ఇది ఏదో చెప్పింది. పాపం ఊరమ్మాయి కదా, పాపం మంచి వాళ్ళు ఉంటారు ఊర్లలో, జర సిటీ అమ్మాయిలు అంటే కొంచెం ఫాస్ట్గా ఉంటారు కానీ ఆ అమ్మాయిలకి ఏం తెలుసు. సరే అని చెప్పిన. మాట్లాడుతున్నాం, బంగారం సింగారం అన్నీ నడుస్తున్నాయి. అయితే బాగా వీడియో కాల్ మాట్లాడింది. వీడియో కాల్ అంటే మరీ అట్లా గలీజ్గా కాదు, మామూలు క్యాజువల్గా మాట్లాడిన. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఒకరోజు ఫోన్ చేసి మా నాన్నగారు చనిపోయారు అది ఇది అన్నాను. అరే సారీ అది అని. ఆల్రెడీ వాళ్ళ మమ్మీ చనిపోయింది, వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారంట. అరే అనుకున్న తర్వాత నాకెందుకో డౌట్ వస్తుంది. ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తుంది, ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తుంది. ఎందుకు బిజీ వస్తుంది ఇంతగానం? ఎవరికైనా మనిషి అని ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, మా పిల్ల ఫోన్ ఎత్తకపోతే డౌట్ వస్తుంది. బిజీ వస్తుంటే లేదు నేను ఎవరితో మాట్లాడలేదు 2-3 సార్లు అన్నాను. నాకు మంచి చలా అని చెప్పి నేను మాట్లాడి బంద్ చేసిన. డౌట్ వచ్చింది, నేను క్లారిఫై చేసుకున్నా, బంద్ చేసిన. ఇంకా మా అమ్మ మీద ఒట్టు నేను ఎప్పుడు అసలు ఎవరితో మాట్లాడలే అని చెప్పింది. మళ్ళా ఆల్రెడీ పోయారు. అరే సరే చనిపోయిన వాళ్ళ మీద కూడా ఎవరు రాంగ్ కొట్టేస్తారు అని చెప్పి నేను మళ్ళీ స్టార్ట్ చేసిన. అయితే అదిరిపోయే మ్యాటర్ ఏంటంటే సేమ్ ఒకడు మా ట్రోలరే ఇంకోడు ఉన్నాడు మా ఫ్రెండ్, ఆడు నాకు మెసేజ్ చేసిండు, అన్న ఈమెకు ఫాలో బ్యాక్ ఇచ్చిన ఈ అమ్మాయి ఎవరు అని అన్నాడు. అంటే అరే ఈమె తెలుసు, ఈమె నా పిల్లనే ఇట్లా మెసేజ్ చేస్తుంటాను నాతోనే అన్నాను. ఆడు నవ్వుతున్నాడు, ఎందుకంటే నాతో వీడియో కాల్ మాట్లాడుతుంది రోజు అంటున్నాడు. నాకు ఏవేవైతే పంపించింది యాస్టీస్ వాణి కూడా అవే పంపించింది. మా నాన్న చచ్చిపోయాడు, అది చచ్చిపోయాడు, మా ఇంట్లో ఫైనాన్షియల్ మా నాయన అదని చెప్పేమో వానికి పంపించడానికి కూడా ఇంకోని కూడా పంపించింది. ఇంకా ట్రస్ట్ ఏమి ఉంటుంది అమ్మాయిల మీద, ఇంకెవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు, నువ్వు ఇట్లుంది తయారైనంటే నాకు దొరుకుతుంది దాన్ని అమ్మ అని చెప్తున్నా, నరుకుతుంది దాన్ని. పాపం ఎంత కష్టపడి ఉంటది విడివిడిగా పంపించడానికి, మీరే అర్థం చేసుకుని ఒక గ్రూప్ అయితే. నాకు అప్పటి నుంచి ఏదైనా అమ్మాయి ఎవరైనా నిజంగా అమ్మాయి ఎవరైనా ఫ్యాన్ ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు నాకు భయం అవుతుంది. అరే అమ్మ మాట్లాడాలా వద్దా, అంటే ఇంత దారుణంగా మోసం చేస్తారా, ఇంత దారుణంగా అస్సలు నమ్మొద్దు. అప్పటి నుంచి వేరే అమ్మాయి జోలి కూడా వాళ్ళని ఇప్పటివరకు వేరే అమ్మాయిల ఐడితో ఒకళ్ళు మెసేజ్ వచ్చిన కన్ఫర్మేషన్ కూడా ఇస్తలేదు. అంటే థ్యాంక్స్ అంతవరకే కథం. అట్లా మీకు పెళ్లి అనే డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? మొన్న రీసెంట్ గా హనీమూన్ కి వెళ్ళాలి, మొన్న డ్రమ్ ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత హనీమూన్ ఇన్సిడెంట్ జరిగింది. పాపం వాడు యూట్యూబర్ ఒకటి చచ్చిపోయాడు అలిమనీ కేసేస్తే. ఈ రోజు రేపు అంటే చెప్తున్నా కదా, కొంతమంది అందరు తిట్టట్లే అమ్మాయిలు అందరినీ, కొంతమంది ఎట్లా తయారయ్యారంటే ఒకప్పుడు పెళ్ళి అంటే మంచిగా ఉండేది, అటు 7 తరాలు ఇటు 7 తరాలు సంథింగ్ ఉంటుండే, మంచిగా ఉంటుండే. మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఉన్నారు, మీ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఏమైందంటే యాక్సెస్ ఎక్కువైపోయింది, కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ఇన్స్టాగ్రామ్ అని బోర్ కొడితే ఏమనుకోడానికి ఇట్లా హాయ్ అని కొట్టినామంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది కథ. అర్థమైందా? ఇప్పుడు రోజు మెసేజ్ చేసే బాయ్ ఫ్రెండ్ 3వ రోజు చేయలేడు అనుకో, ఇది 4వ రోజు వేరే చేస్తుంది వాడు కొత్త. అట్లా ఎవాల్వ్ అవ్వకుండా
ఇది ఎక్కడ పోయి ఆగుతుంది, ఎక్కడ దారి తీస్తుంది, పోతుర్రా ఎటు పోతురా తెలియక. ఇంకొకటి ఈ ఏవైతే మొగుళ్ళని చంపే ట్రెండ్ ఏదైతే స్టార్ట్ అయిందో, సీరియస్లీ నాట్ ఫనీ. అయితే ఈ మొగుళ్ళని చంపే ట్రెండ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, జనాలకి పర్వర్షన్ ఎక్కువ పెరిగిపోయింది. లీగల్ ఇష్టపడట్లేదు, మొగుడు పిల్లలు చేసుకుంటే ఇష్టపడట్లే వాళ్ళు. మొగుడుతో రోజు అన్నం తింటాం, చేయి కడుకుంటాం, ఇంతవరకు అయిపోయింది కథం. వీళ్ళకి కాదు ఏంటంటే మొగుడిని మనం ఎరిపిస్తున్నాం అని చెప్పి వేరే ఉంటుంది. వాడేదో పెద్ద మన్మోడు అని పోదు ఆయన దగ్గరికి, ఇద్దరు చేసేది అదే. ఆడేమనుకుంటాడు వేరే పిల్లని అనుభవిస్తున్నా నేను అని చెప్పి వాడు రెచ్చిపోవడం, ఇవి జరుగుతున్నాయి. అంటే చీటింగ్ అనేది పెరిగిపోయింది బాగా. అంటే పక్కన చీట్ చేసి వీళ్ళు ఆనందపడుతుంది. ఈ సైకోయిజం అనేది పెరిగిపోతుంది జనాలు. ఇది ఎప్పుడైతే అవుతుందో అప్పటి వరకు అంటే క్రేజీ హ్యాపీనెస్ రావట్లేదు వీళ్ళకి. ఇదంతా జరగడానికి కూడా రీజన్ ఒక అబ్బాయే కదా అక్కడ. ఎక్కడ ఏ విషయంలో చెప్తున్నాను నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆమె చంపింది ఓకే, హనీమూన్ కి తీసుకొని వెళ్ళి, అక్కడ రీజన్ ఇంకొక అబ్బాయి ప్రేమే కదా. అమ్మాయి అన్నయ్య అని పిలిచేదంట ఆమె. మొన్న జరిగిన ఏదైతే హనీమూన్ మర్డర్ కేసు ఉందో, ఆ అమ్మాయి వాళ్ళ కంపెనీలో వాడు పనిచేసేటోడు వాడు ఏంది అన్న అక్క అని దీది దాది అని పిలుచుకుంటారు ఇద్దరు. ఎవడు గుర్తుపడతాడు? ఇప్పుడు మొగుడన కూడా అక్క అని పిలిచిన వాళ్ళ ఫ్రెండ్ వాడు వచ్చి అక్క అని పిలిచినట్టు ఏమనుకుంటాడు? అదే అనుకుంటాడు కదా. వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు, అమ్మాయి వాళ్ళ నాన్న తమ్ముడు కూడా అనుమానించలే. ఏమని ఇలా అదే అన్న అని పిలుస్తున్నా అని చెప్పి వీళ్ళిద్దరు ఓన్లీ గెడ్డం తీయట్లేదు అని చెప్పి మరిదితో వెళ్ళిపోయింది. సీరియస్లీ ఇదే చెప్తున్నా కదా నేను. వీళ్ళు మర్డర్లు చేసి అనుకుంటారు, వీళ్ళు క్రైమ్ పెట్రోల్స్ ఏడి చేసి ఇన్స్పైర్ అవుతున్నట్టు వీళ్ళంతా. మర్డర్ ఇట్లా చేయడం ఈజీ, మొగునికి విషయం కలపడం, కూల్ డ్రింక్లో విషయం కలిపి బాయ్ ఫ్రెండ్ చంపేసి మొన్న కేరళలో ఒక వైన్కి ఇట్లా. వీళ్ళందరూ అమ్మాయిలకి ఏంటంటే ఎట్లనో లాగా వదిలించుకోవాలి, కూతురు తగులుకోవాలి. ఇది మరి ఒకప్పుడు పిల్లల్ని చంపి కుక్కర్స్ లో ఉడికించుకొని తిన్నప్పుడు లేనిది బాధ ఇప్పుడు ఎందుకు జనాల్లో అంత వస్తుంది? ఇప్పుడు నిజంగా మీరు ఫెమినిస్ట్ గా మాట్లాడుతారా? సీరియస్లీ మొగోడు చేసిండు, వాడు తాగిన మత్తులో చేసిండు, ఏదో చేసిండు, అది కూడా తప్పే. అంటే దీంట్లో కూడా పోటీ పడతారా మీరు? అన్నిట్లో తాగే చేశారా? అది కాదండి, మీరు రేపులు కూడా తాగే చేస్తున్నారా? అవును, అంటే మీరు కూడా దీంట్లో పోటీ పడతారా ఏంది ఇప్పుడు? అరే మొగోడు చేసినంటే ఆడు ఏదో అయితే చేసి ఉంటాడు, ఎంతో కొంత ఇద్దరిది తప్పు ఉంది. అట్లా తప్పు మీరైతే యాంగిల్ వస్తుంది చాలా. ఇన్ని రోజులు లేని బాధ, అప్పుడు కూడా బాధ ఉంది మాకు సీరియస్లీ. అప్పుడు కూడా మేము ఎవడన్నా మొగోడు తప్పు చేస్తే ఊకుంటాం, మా అని కూడా నరుకుతాము. నరుకుతున్నారు. కోల్కతా ఇష్యూ అమ్మాయిది ఇప్పుడు వరకు మీకు న్యాయం జరిగిందా? జరగలేదు. ఆయనకి సాడ్ న్యూస్ ఏంటంటే అది బెయిల్ కూడా వచ్చిందని విన్నాను నేను. ఎక్కడ జరిగింది న్యాయం? న్యాయం అంటే కోర్ట్స్, మన గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ మించింది అయితే ఏది లేదు కదా. అది అక్కడ ఏం జరిగిందో మొత్తం వాళ్ళు చూసి నిర్ధారించి చేస్తారు. న్యాయం జరగలేదు, మా అందరికి బాధ ఉంది. చూద్దాం, అందరికి యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం వస్తే, యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం అందరికీ ఉంటే, యూపీ సీఎం లాంటి అందరికీ ఉంటే, ఎవడన్నా రేపు కాదు కదా అమ్మాయి దగ్గరకు పోవాలన్నా కూడా భయపడతారు. అది జరుగుతుంది. సేమ్ సిమిలర్ ప్రాబ్లం ఏమవుతుంది ఇక్కడ, ఏదైనా లవ్ మ్యాటర్ జరిగినా అబ్బాయిల మీద దోస్తారు. 100% అమ్మాయిదే ఉంటుంది తప్పు, 100%. ఎందుకంటే రీసెంట్ డేస్ లో అయితే నేను మీకే సపోర్ట్ చేస్తా, అమ్మాయిలదే తప్పు ఉంటుంది. ఎందుకంటే నాకు జరిగిందంటే నాకు జరిగింది నేనే నమ్మలేకపోతున్నా. నేను 100 మందిని రోజు చేసిన అన్నీ అంటే అది సింపుల్ గా నాకు పెట్టిన మెసేజ్ సేమ్, మా నాన్న చచ్చిపోయాడు, అమ్మ చచ్చిపోయింది, మా నాన్న ఫైనాన్షియర్, అది ఇదని చెప్పి మా అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకో కథం. సేమ్ ఫార్ములా ఒక 10-20 మందికి పంపించింది. ఒక అబ్బాయి పడడానికి ఎక్కడ పడతాడు, అరే ఇంత లాయల్గా ఉంది ఈ అమ్మాయి అనుకుని ఏదో అనుకుంటాడు. ఇట్లా జరుగుతున్నాయి. అమ్మాయిలు చాలా అంటే చాలా డేంజర్ ఉన్నారు. నేనైతే ఈ అమ్మాయికి మీరు అనుకుంటారు ఇంతమందితో మెసేజ్, నేను ఏ అమ్మాయితో మెసేజ్ చేయను, కాల్ మాట్లాడను, ఏం చేయను ఇప్పటివరకు, సీరియస్లీ మాట్లాడను. రీసెంట్ డేస్ లో లవ్ ఉంది అంటారా? లవ్ నో. లవ్ మీన్స్ చెప్పాలంటే వన్స్ ట్వైస్ అయిన తర్వాత వదిలేసుకుంటాం. డివోర్స్ ఎందుకు అవుతుంది? ఇండియాలో డివోర్స్ రేట్ ఎంత పెరిగింది మన దగ్గర. గోవాలో 80% డివోర్స్ రేట్. అక్కడ ఏకంగా గోవాలో ఏం చేసారు, సపరేట్ రూలే పెట్టారు గోవాలో. ముందు పెళ్ళికి ముందే మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలి, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, ఏం చేసుకుంటున్నావు. కౌన్సిలింగ్ ఒక 4 రోజులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇద్దరు ఓకే అయితేనే చేసుకుంటారు. ఇది ఇక్కడ ఏంది చేసుకుంటారు. మొగుడు చచ్చిపోతే ఆశ
ఈడు ముసలోడు అయినా సరే మంచి ఎంగు ఉందని ఈడు పోతున్నాడు. ఇదే ఎక్కువ ముసలోనే పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడున్న అమ్మాయిలు ఎట్లా తయారయ్యారంటే ఓల్డ్ ఉన్నాను పెళ్లి చేసుకోవాలి అని ఆశ ఒకటి. వీడే ఎక్కడ కక్కురు చదువుతుండో ఈ పిల్ల ఎంగు ఉంది దీన్ని చేసుకుందాం మంచి సుఖం ఇస్తారు సెక్స్. ఇవే దరిద్రాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ జాబ్ అని చేసుకుంటారు. పెళ్ళిళ్ళు అనేది ఏమైందంటే ఈరోజు చెప్పు, మీ ఇంట్లో ఇప్పుడు సపోజ్ పెయింట్ వేయాలనుకో, మీ ఇంట్లో పెయింటింగ్ అయిపోయాలి. ఇంట్లో సపోజ్ ఏదో లైట్ పని చేస్తే ఎలక్ట్రీషియన్ కావాలి. మీరు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా ఉంటే చెప్పండి, మీకు తెలిసిన పెయింటర్ ఎవరైనా ఉంటే చెప్పండి అంటారు. పెళ్లి విషయంలో వస్తే, పెళ్లి విషయంలోకి రాగానే ఏంది, ఎన్ని కోట్లు ఉన్నాయి, 2 బిల్డింగ్లు ఉన్నాయి, ఏది చేయండి, ఒక బిల్డింగ్ మనం అలిమని కింద రాసుకున్నాం. ఆడానికి ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప పెళ్ళి చెప్తున్నా కదా సీరియస్లీ. తెలిసినోనికి ఎవరికి ఇస్తూ, తెలిసినోనికి ఎవరికి ఆశ ఎంత ఉంది, 2 కోట్లు ఉంది, కథ వేసేయండి. ఇన్స్టాగ్రామ్కి ఇంకో పేరు అంటూ పెట్టాల్సి వస్తే మీరు ఏం పేరు పెడతారు? క్రేజీ లోపల ఉంది చెప్తా, చెప్పండి ఓపెన్గా. సీరియస్లీ ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్ ఏ కలర్లో ఉంటుంది? పింక్. సీరియస్లీ ఏ కలర్? పింకా? రెడ్ లైట్ ఏరియా అని పెట్టాలి. రెడ్ లైట్ ఏరియా అది ఇన్స్టాగ్రామ్ అనేది. సీరియస్లీ రెడ్ లైట్ ఏరియాలో ఎట్లా ఉన్నారో అట్లా తయారయ్యారు వీళ్ళమ్మ. బట్టలు ఇప్పుడు డాన్స్ వేసుడు, బట్టలు ఇప్పుడు డాన్స్ వేసుడు. ఒకప్పుడు ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఫోటో పెడితే ఇంట్లో ఎక్కడ తింటారు రిలేటివ్స్ చూస్తారు, నేను పెట్టాను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తాను, ఫోటో కూడా పెట్టనీయకపోతాను ఇంట్లో. ఇప్పుడు ఆడు సొంత బిడ్డ పక్కన కొడుకు వాళ్ళ నాయన ఆడుతుండు, అమ్మ పక్కన కొడుకు ఆడుతుండు, వాళ్ళిద్దరు ఒత్తుకుంటారు. మళ్ళీ ఏమనంటే మా బిడ్డని మేము ఒత్తుకుంటాం, మా కొడుకు మేము ఒత్తుకుంటాం అంటారు. ఇంత దిగజారిపోయి కేవలం ఫేమస్ అవడం కోసం. నాట్ కరెక్ట్. కొన్ని టైమ్స్ అనిపిస్తుంది. కొంతమంది ఎంప్లాయీస్ అయ్యుండి కూడా షాపుల ముందు వెళ్ళి ప్రమోషన్ డ్యాన్స్ అని ఇది అది అని వేస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ చేపిస్తున్నారు. ఏంటంటే ఎట్లయిపోయారంటే ఇప్పుడు జాబ్ చేసుకుంటే ఎంత వస్తుంది శాలరీ? అంటే ప్రమోషన్ ఇస్తున్నారు అంటే షాప్ ముందు రోడ్డు మీద డ్యాన్స్ వేయచ్చా? అది కరెక్ట్ కాదు నాకు కూడా తెలిసి. అంటే మనం డిసైడ్ చేయొద్దు, కానీ నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకు అర్థమైంది మీరు ఎవరి గురించి మాట్లాడుతారు. అంటే నీకు దండం పెడతా, సోఫాలు అమ్మే దగ్గర పోతే సోఫా మీద ఎక్కి డాన్స్ చేస్తావు, బెడ్లు అమ్మితే బెడ్ మీద ఎక్కి డాన్స్ చేస్తావు. సరే కొంచెమన్నా బంద్ చేయి ఇట్లాంటి అన్ని ఎర్రిపుక్ వీడియోలు బంద్ చేయి. మరి టూ మచ్, నాకు టూ మచ్ అనిపించింది సీరియస్లీ. ఎర్రిపుక్ లాగా ఏంది అది? వంటలో ప్రమోషన్ చేస్తే ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇదేంది బస్సు ఎక్కితే బస్సు మీద ఎక్కి డాన్స్ ఇస్తుంది, ఇంకా బస్సులో ప్రమోషన్ చేయమంటే, ట్రావెల్ ప్రమోషన్ చేయమంటే, ఇది ఎక్కడ పంచాయతీ? అది నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు సీరియస్లీ. మీ లైఫ్లో ఎవరైనా అమ్మాయి ఉందా? సీరియస్లీ లేరు. నో. అమ్మాయి అంటే కేర్ ఆఫ్ అడ్రస్? అర్థం కాదు. అమ్మాయి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ నరకం. అంటే నేను సీరియస్ నరకం వాడు ఎందుకంటానంటే 10 years బ్యాక్ ఒక అమ్మాయిని లవ్ చేసిన. 10 years బ్యాక్ డీప్గా లవ్ చేసిన, పోయింది. తర్వాత నేను అమ్మాయిలు జోలికోలే. మొన్న చూసిరు కదా శ్రీకాకుళం స్టోరీ చెప్పినా, ఇప్పుడు మా నాన్న చచ్చిపోయాడు అది ఇది చెప్పి అవి అట్లాంటివి చూసి అన్ని ఎక్స్పీరియన్స్ అయితే తట్టుకోలేదు. చిన్నగా ఉండే వద్దు అమ్మాయిల జోలికి ఎన్ని రోజులు అయితే సింగిల్గా ఉంటాం అంత మంచి టైం ఉంటాం మనం. అరే బాయ్స్ మీ అందరూ ఓడి చెప్తున్నా, పోరి పడతలేదు, సెక్స్ కాలేదు, ఏం కాలేదు, ఇంకా అనవసరంగా బతుకున్నాం, మీరు అందరు ఫీల్ అయ్యారు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్క ధర్నా తలిగింది అనుకో రాంగ్ క్యాండిడేట్, నీ బతుకు మొడ్డ గుడిచిపోతా చెప్తున్నా. అస్సలు పోరిల జోలికే పోకంటారు ఆయన చెప్తున్నా. ఓకే, ఇంతమందిని ట్రోల్ చేస్తున్న మీరు, తిడుతున్న మీరు, మరి జబర్దస్త్ వాళ్ళని ఎందుకు తిట్టట్లేదు మీరు? వాళ్ళు చేసేది ఏముంది? కంటెంట్ బూతులే కదా అవి కూడా. ఏవి జబర్దస్త్ కంటెంట్ బూతులు అంటున్నారా మీరు? ఎందుకంటే నేను కూడా రేపు మాపు బూతులు మాట్లాడి జబర్దస్త్కి వెళ్దాం అనుకుంటున్నా. మీరెందుకు మేడం నా కంటెంట్? అందుకే మీరు బూతులు మాట్లాడితే నన్ను కూడా జబర్దస్త్లో తీసుకుంటారు, అప్పుడు నేను కూడా ఫేమస్ అవుతా. అది నేను కూడా జబర్దస్త్కి వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో డబ్బులు రావట్లేదు. ఓకే, జబర్దస్త్లో అయితే వస్తాయి. ఎస్, చాలా మంది అడిగారు మా ఫ్యాన్స్ జబర్దస్త్కి వెళ్తాం అంటే, ఛాన్స్ వస్తే ఎందుకు వెళ్ళాం, బిగ్ ప్లాట్ఫామ్, ఈటీవీ తక్కువ, ఆల్మోస్ట్ 10 కోట్ల మంది జనాలు చూస్తుంటారు. అది పాత సాంగ్స్ అన్ని ఇప్పుడు మీరు వింటే అందులో మీకు ఎన్ని బూతులు కనిపిస్తాయి? కరెక్టే, తప్పు లేదు అంటున్నా నేను. బూతులు అనేది అందరికి కావాల్సిందే. అవును, బూతులు లేని ఎవడు బతకడు. పొద్దున్న లేస్తే పక్కింటో తిడతాం, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదురింటూ పోరా అని తిడుతుంటాం.
అండ్ ఇప్పుడు పిలుచుకోవడం కూడా చాలా ట్రెండీగా పిలుచుకుంటున్నారు. ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు. ఎవ్వడు పిలుచుకోవడాలు బెస్టీస్ అని ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు మచ్చ అంట, పూకి అంట, ఏందో డిఫరెంట్ వర్డ్స్ దాని మీద కూడా నేను ఒక వీడియో చేసిన. అంతకుముందు ఏంది రిలేషన్షిప్ అని ఉంటుండే, తర్వాత ఏంది ఫ్లింగ్ అంట, సిచ్యువేషన్షిప్, అన్ని కొత్త ఫ్లింగ్ వేసుకునేది దానికి ఫ్లింగ్, సిచ్యువేషన్షిప్, అది ఇది అడ్డ మనిషి దరిద్రం అంతా చేస్తారు. మాకి ఇంగ్లీష్ వర్డ్స్ లో ఏవో కొత్త ఉంటే అన్ని కనిపెడుతుంటారు వీళ్ళంతా. ఎర్రి పుగ్గారు. నాకు కూడా నచ్చట్లేదు సీరియస్లీ. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా ఎక్కడ చూసినా లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు చాలా మంది. వాళ్ళని ఎలా అరికట్టాలి అసలు? అరికట్టదు, ఇంకా ఉండడని ఎంకరేజ్ చేయాలి అంతే వాళ్ళని. ఓకే, ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఎట్లా అరికడతారు? అరికట్టే ఛాన్సే లేదు. మన ఇండియన్ గవర్నమెంట్ అది ఇచ్చింది, ఛాన్స్ ఇచ్చింది. ఉండొచ్చు, పెళ్లిగాని అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇష్టపరంగా ఉండొచ్చు అని చెప్పి మన కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఉంటురు. ఇది ఎందుకు బెస్ట్ అంటే డివోర్స్ దిక్కుమల్ల డివోర్స్ ఉంటాయా ఇవి, దానివల్ల ఇప్పుడు కొన్ని రూల్స్ మారినాయేమో నాకు తెలియదు కానీ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు డివోర్స్ కేసులు వేసి వాళ్ళ లైఫ్ నాశనం చేసిరు పాపం. చాలా మంది అబ్బాయిల లైఫ్లో ఏదో ఉంటారు కదా, ఇది ఏమంటారు మన వరకట్నం కేసు, అది కేసు, ఈ కేసు, అడ్డమైన కేసులు అన్ని పెట్టి అలా జీవితం స్పాయిల్ చేసుకొని హైదరాబాద్కి వచ్చి చాలా మంది ఊర్లలో పెళ్లిళ్ళు చేసుకొని ఆ గొడవలు కాగానే హైదరాబాద్కి వచ్చి బతుకు ఈ డబ్బులను తీసుకెళ్ళి కోర్టుకు డబ్బులు కడుతున్నారు. ఇవన్నీ దరిద్రాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ముందే జరగకుండా ఉండాలంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ కొన్ని రోజులు ఉండండి, మళ్ళీ నచ్చితే పెళ్లి చేసుకోండి. అది అట్లా అంటే అందరు ఉండమని నేను చెప్పట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, అది చెప్తున్నాను. మరి రీసెంట్ టైమ్స్ లో పేరెంట్స్ కూడా ఒక తప్పు ఉంది అనొచ్చా పిల్లల విషయంలో? నో పాపం వాళ్ళ ఇన్నోసెంట్ పేరెంట్స్ ఎంతో. ఇప్పుడు వన్స్ ఒక అమ్మాయి చేతిలో ఫోన్ ఉంది, ఒక అమ్మాయి చేతిలో ఫోన్ ఉందంటే షీ కెన్ యాక్సెస్ ఎనీవన్. ప్రపంచంలో ఉన్న ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. త్రూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, చాలా డేటింగ్ యాప్స్ ఉన్నాయి. కంట్రోల్ అనేది ఇంటర్నెట్ ఉన్న టైం ఇప్పుడున్న దాంట్లో పిల్లల్ని కంట్రోల్ చెయ్యడం అనేది ఉండదు కూడా. మా పిల్లవాడు పద్ధతి అంటారు. ఒకసారి హిస్టరీ ఓపెన్ చేసి చూస్తే తెలుసు వాడు ఎన్ని ఫోన్ సైట్లు వాడుతున్నాడు ఏందనేది. మంచిగా బొట్లు పెట్టుకొని రోజు పొద్దున్నే పూజ చేసేవాళ్ళు కూడా ఫోన్ సైట్లు చూస్తారు. ఎవడు అట్లా ఏమి ఉండదు. కంట్రోల్ అనేది ఇంపాసిబుల్, వదిలేసేయండి. అంటే ఆస్తి వస్తుంది అని కూతుర్ని ఒప్పించి బలవంతంగా మ్యారేజ్ చేయడం కూడా పేరెంట్స్ తప్పే కదా? ఈ విషయంలో పేరెంట్స్ తప్పు అంటే అందరు అట్లా కమర్షియల్ పిల్లలు, అమ్మాయిలు కూడా, అమ్మాయిలు ఎవడన్నా మంచిగా లవ్ చేసిండు, ఏదో చిన్న జాబ్ చేసుకుంటుండేదో. అమ్మాయికి ఉన్న కోరికలు ఎట్లున్నాయంటే వీళ్ళ ఫిగర్కి, వీళ్ళు మాట్లాడే మాటలకి, వీడియోలలో చూస్తారు కదా బాయ్స్ మీరంతా, ఏంది 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి నెలకు. వాడు మొగడు 100-4 లక్షలు సంపాదించాలంట నెలకి. ఎవరయ్యా సొమ్ము 1 లక్ష రూపాయలు, నాన్న ముడ్డ గుడిసో 30,000-40,000 సంపాదించడానికి. అమ్మాయిలకు మాత్రం 1 లక్ష రూపాయలు కావాలి, 2 లక్షలు. వాళ్ళు అయ్యే ఎంత సంపాదిస్తాడు? అలా చిరిగిపోయిన బనీని వేసుకొని ఇంట్లో కూర్చుంటాడు. దీనికేమో 10 లక్షలు కావాలి మొగానికి, నెలకి ఎంత సంపాదించాలంటే 10 lakhs. వీళ్ళు అయ్యే సొమ్ము ఏం పోతుంది? నాన్న ముడ్డ కూడా సంపాదించాలంటే. అమ్మాయిలు ఇట్లా కమర్షియల్గా ఉండకండి. ఎవడైతే మీకు లవ్ చేస్తుండో ప్రశాంతంగా అంత ఉండండి, తినండి, పడుకోండి. వీలైతే అని పెళ్లి చేసుకొని చంపేయండి, ఆ జీవితం నాశనం చేయండి. కానీ ఊకే ఈ మీకు డబ్బులు ఉంటేనే సక్సెస్ అనుకుంటే, మన నాగ చైతన్య విషయం కానీ, సమంత విషయం కానీ, డబ్బులు లే వాళ్ళకి రిచెస్ట్ మ్యాన్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రిచెస్ట్. అవన్నీ డబ్బులు ఉంటే ఎంత సుఖం ఉంటుంది, ఏ ముడ్డ ఉండదు, మనశ్శాంతి లేదు, మెంటల్ పీస్ లేదంటే ముడ్డ. ఎవడైతే జెన్యున్గా లవ్ చేస్తుండో మీ గురించి పడి వస్తుండా, ఆన్ని తొక్కేసి ఎవరికైతే BMW కారు ఉందో అని పట్టుకున్నాను అనుకో, సేమ్ వాడదే చేస్తాం, మిమ్మల్ని దొక్కుతాడు. సేమ్ ఇదే జరుగుతుంది అనమాట. గ్యాలం పోతురు, ఎక్కడ అవుతుందో, ఇది ఎప్పుడు అవుతుందో దేవుడికి తెలియదు. ఇప్పుడు చాలా వరకు మనకి మంచి చెడు నేర్పించాల్సిన పెద్దవాళ్ళే, ఆంటీలు అవని ఎవరైనా అవని, వాళ్ళే ఇప్పుకొని రీల్స్ చేస్తున్నారు. ఏమంటారు వాళ్ళని? నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఈ ఆంటీలు, ఎవరైతే మళ్ళీ ఆంటీ అనకూడదు, సారీ, ఎవరైతే ఉన్నారో ఎల్డర్ ఏజ్, కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి
ఇప్పుడు చేస్తున్న అమ్మాయిలకు కూడా చెప్తున్నా, రేపో మాపో మీకు పిల్లలు పుడతారు. రేపో మాపో వాడు పెద్ద అయిన తర్వాత మీ వీడియోలు చూసి ఆడు గుండెకి చచ్చిపోతాడు. మీ ఇప్పి బట్టలు ఇప్పి ఏదైతే డాన్స్ ఆడుతారో కోసం ఆడు గుండెకి పోతాడు. చూసి వాడు ఉరేసుకుంటాడు మీరు కన్న తర్వాత. బంద్ చేయరు ఏంది మొడ్డలేసి బాగా కొంచెం చేయండి, రీల్స్ చేయండి, డాన్స్ చేయండి, వల్గర్గా చేయకండి. ఏదో ఇప్పుడు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి, నెలకు ₹1,00,000 యూట్యూబ్లో వస్తున్నాయని చెప్పి బట్టలు ఇప్పిర్రు అనుకో, రేపో మాపో పిల్లలు పుడతారు. ఎంతో టైం స్పీడ్ వెళ్ళిపోతుందండి. పుడతారు, అప్పుడు ఆడు చూస్తాడు, ఫ్యూచర్లో చూస్తాడు కదా. ఎప్పుడో యూట్యూబ్ అయితే చావదు కదా. తర్వాత ఆడు చూసిన తర్వాత అరే మీ మమ్మీ ఇట్లా ఆడుతుంది ఏంద్రా గలీజ్ కానీ ఎవడో చూపిస్తాడు, గుండెకి చచ్చిపోతాడు. నిజంగా మీరు పిల్లల్ని కనకండి, దరిద్రులారా మీరు. సీరియస్లీ చెప్తున్నా, ఎవరైతే ఈ గలీజ్ వీడియోలు చూస్తారో మీరు బట్టలు ఇప్పి, మీరు పిల్లల్ని కనకండి. వాళ్ళకంటే అది శాపం అది. సీరియస్లీ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా బట్టలు ఇప్పుతున్నారు. ఏముంది 20 సంవత్సరాలతో పెళ్ళి అవుతుంది, 2 సంవత్సరాల పిల్లలు తీస్తారు. ఆ 10 years వాడు ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేస్తాడు. అప్పుడు చూసిండు అనుకో ఆడు గుండె ఆగి చచ్చిపోతారు. సీరియస్లీ అది ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఎట్లా పడితే అట్లా వల్గర్గా బట్టలు ఇప్పి చూపేయకండి ప్లీజ్, దయచేసి చూపేయకండి. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ చాలా వరకు చచ్చిపోతుంటారు, అమ్మ నాన్న కోసం కూడా ఆలోచించకుండా. చచ్చిపోయేంత సాహసం చేసిన వాళ్ళు బతకడానికి ఎందుకు చేయరు? సీరియస్లీ నేను మొన్న సిద్దిపేటలో కదా BMW కార్ ఇప్పియాలి అని చెప్పాడు, సూసైడ్ అటెంప్ట్ చేసినాడు. సిద్దిపేటలో వాడు తెలుసా, బీటెక్. మా ఇంట్లో ఒకవేళ నేను మా ఇంట్లో BMW కార్ అడిగితే సీరియస్లీ మా ఇంట్లోనే విషయం పెట్టి చంపేస్తారు నన్ను. BMW కావాలంట మా అదే BMWతో ఎక్కిస్తాను సూసైడ్. నేను నిజంగా చెప్తున్నాను, కాపాడైతే అట్లాంటి కొడుకులు ఉన్నా కూడా చచ్చిపోయినా ఒకటి నన్ను అడిగితే. అరే వాళ్ళు పేదోళ్ళు పాపం కష్టపడి అప్పటికని షిఫ్ట్ డిజైర్ కారు బుక్ చేసిరంట, ఆయన కూడా చచ్చిపోయాడు. అమ్మ నాన్నని కష్టపెట్టకంటారు ఆయన. సీరియస్లీ ఇప్పుడు ఇన్స్టాలో చాలా మంది కొంచెం చిల్ల వాళ్ళు ఉన్నారు, ఈ వాయిస్ మార్చి పాడడాలు అండ్ ట్రోల్స్ వేసి అదర్ లాంగ్వేజ్లో హట్ చేసేటట్టు తిట్టడం, కొంచెం పీరియడ్స్ గురించి మాట్లాడుతూ చేయడం, ఇదంతా ఏంటి అసలు? పీరియడ్స్ అంటే ఆడు ఆ విగ్గు పెట్టుకొని వస్తాడు, ఆడే గుర్తొస్తాడు నాకు. ఆని చూస్తే వాడు అసలు మాట్లాడే టాపిక్ ఏంది, జనాలు వాడిని ఫాలో చేస్తున్నారు. వాడు ఏం చేస్తుండు అసలు? వాళ్ళ పీరియడ్స్ గురించి వాడేం టాపిక్ చేయడం ఏంది? పీరియడ్స్ స్టార్ అని పేరు పెట్టినారు ఏకంగా. అవలగాడాడు ఆడు ఏం చేస్తుండు, ఆడు ఒక లవ్ స్టోరీ చెప్పిండంట. 2nd floor లవర్ ఉంటుందంట, ఇడు బాటిల్ ఇప్పేకి సికింద్రాబాద్ నుంచి వచ్చి ఆయనకి వాటర్ బాటిల్ ఇప్పించిండంట. మళ్ళీ అందుకు లవ్ స్టోరీ, దాని మీద కూడా నేను ట్రోల్ చేసిన, అది కూడా 1 million 2 million ఎంతో వెళ్ళింది. ప్లీజ్ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుందంతో నాకు మళ్ళీ కోపం వస్తుంది. ప్లీజ్ కెన్ ఐ హావ్ సమ్ వాటర్ ప్లీజ్. విజయ్ మాల్యా గారు రీసెంట్లీ ఐఎమ్ నాట్ ఏ చోర్ అన్నారు, మరి అతను ఏమంటారు? ఆయన కొన్ని క్రోర్స్ ఆల్మోస్ట్ చాలా పెద్ద అమౌంట్లో ఇండియాలో బిజినెస్ చేసిండు. బిజినెస్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళందరికీ కొన్ని ఎయిర్లైన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసిండు, ఆయన షూరిటీ గ్యారంటెడ్గా ఉన్నాడు. తర్వాత చాలామంది ఆయనకి సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఈయన చెప్పింది ఏంటంటే కొంచెం తగ్గియండి, ఇంత అమౌంట్ డబుల్ అమౌంట్ నేను పే చేయలేను అనుకున్న తర్వాత వీళ్ళు చేతులు ఎత్తేసి మొత్తం కట్టాల్సిందే అన్నప్పుడు ఏం చేసే సిచ్యువేషన్ లేక వెళ్ళిపోయాడు. సీరియస్లీ ఆయన కొన్ని చారిటీలు కూడా చేసిండు. మామూలుగా ఇప్పుడు మన తిరుపతి దేవస్థానంలో ఏదైతే గోల్డ్ ప్లేటెడ్ ఇది ఉందో ఆయననే చేసిండు. మన శబరిమల అయ్యప్ప స్వామి గోల్డ్ గోపురం ఏదైతే ఉందో అది కూడా ఆయననే డొనేట్ చేసిండు. అక్కడ పేరు కూడా ఉంటుంది ఆయన రాసింది. ఆయన హిందూ, ఆయన ఒక హిందూ. ఏదైతే చాలా మంది ఇప్పుడు ఎయిర్లైన్స్లో చేసిన వాళ్ళు ఏదైతే శాలరీ లేక వాళ్ళందరూ కొంచెం మంది సూసైడ్ అటెంప్ట్స్ చేసిరో చాలా బాధాకరం. కొన్ని పెద్ద పెద్ద సంస్థలు కూలిపోవడానికి కారణం మెయిన్లీ మన ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ సిస్టమ్ సరి అక్కడ అప్పుడున్న ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడో సరిగా సపోర్ట్ చేయడం దిక్కెళ్ళి ఇప్పుడు అన్ని కోట్ల మందికి ఆల్మోస్ట్ కింగ్ఫిషర్ నాట్ చిన్న కంపెనీ కాదు కదా, మెక్డోల్ విస్కీ చిన్న కంపెనీ కాదు కదా, ఇప్పుడు అన్ని ట్రెండింగ్లో ఉన్నాయని. ఆయన బ్రాండ్ అంబాసిడర్, ఆయన ఓన్ ప్రోడక్ట్కి అంతమందికి జీతాలు ఇస్తూ అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఆయన కడతాను కూడా చెప్పిన తర్వాత కూడా బ్యాంక్ వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయకపోవడం వల్ల జరిగిందని చెప్పారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన చేసింది కొంచెం తప్పే. ఎవరికైతే వీళ్ళకి శాలరీలు పే చేయకుండా డబ్బులు పే చేయకుండా వెళ్ళిపోయింది తప్పే. కానీ అప్పుడు సార్ట్అవుట్ చేయాల్సింది గవర్నమెంట్, సార్ట్అవుట్ చేయాల్సింది ఏదైనా సెటిల్మెంట్లు అట్లాంటివి చేస్తే బాగుండని నాకు అనిపించింది. సీరియస్లీ అదర్వైజ్ ఆయన మంచి అని నేను అనుకుంటున్నాను. సీరియస్లీ అలా వెళ్ళిపోయిన అతన్ని చోర్ అని అంటారు కదా.
చోర్ అంటే ఇప్పుడు వాడు మన ఇండియాలో పెట్టిండు, కంపెనీలు పెట్టిండు, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు, ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ ట్యాక్స్ సిస్టమ్ ఇంత ఎంపవర్మెంట్ ఇంత తీసుకొచ్చిన తర్వాత ఏదో చిన్న మిస్టేక్ వచ్చినప్పుడు ఎవరు కాపాడాలి? గవర్నమెంట్కే కడుతుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు సెటిల్ చేయాలి కదా. ఏదో సరే ప్రాబ్లం వచ్చింది, మనం సెటిల్ చేద్దాం, ఏదైనా ఇంకొంచెం అప్పిస్తాం మీకు, చేయండి, ఇక్కడనే ఉండి బిజినెస్ చేయండి. చాలా మంది బిజినెస్ మ్యాన్లు వివిఐపీస్ ఆల్మోస్ట్ మన ఇండియాలో ఒక 800+ 1000 ఎంతో ఉంటారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్. చాలా మంది వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం కారణం ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ సరిగ్గా లేదని చెప్పి వెళ్ళిపోతారు మ్యాక్సిమం. చాలా మంది నాకు తెలిసి ఇక్కడ ఉండలేరు చాలా మంది. అమ్మాయిలకు సేఫెస్ట్ కంట్రీ కాదు మన ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చెప్పి చాలా మంది ఇక్కడ నుంచి వివిఐపీలు అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. దుబాయ్లో అటు సైడ్ అట్లా చేస్తారు. ఇప్పుడు కూడా గూగుల్లో కొడితే అమ్మాయి సేఫెస్ట్ కంట్రీ అవునా కాదంటే కాదని వస్తుంది. ఇండియాలో 100% కాదని వస్తుంది. ఇప్పటికీ మన ఇండియాలో ప్రతి గంటకు ఒక రేప్ కేసు వస్తుంది. ఎందుకు వస్తుంది? అవన్నీ పెద్ద టాపిక్ అది మాట్లాడుకుంటూ పోతే సీరియస్లీ విజయమాల్య ఇప్పుడు 3 గంటల ఇంటర్వ్యూని ఎంతమంది చూసి ఉంటారు? ఎంతమందికి అర్థమైంది? ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ వచ్చినోడు ఎంతమంది మాట్లాడు, ఎంతమందికి ఏదైతే అర్థమైంది, వాడు ఏం చెప్తే ఈడేం అర్థం చేసుకుంటూ ఎవ్వరికి తెలియదు. ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కలా చెప్తున్నాడు. నాకు అనిపించింది, నేను ఒక 1 అవర్ చూసిన. 1 అవర్ చూసిన తర్వాత కొన్ని వేరే వీడియోలు కూడా చూసిన, ఆర్టికల్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ కొంచెం ప్రాబ్లం చేసింది, ఆయన మీద ఎఫెక్ట్ పెట్టింది. దట్కు ఇప్పుడు కూడా ఆయన బడ్జెట్ పెయింట్ వేరే కంపెనీలు ఏమైనా యూఎస్లో నడిపిస్తున్నాడు ఆయన బయట. ఈజ్ వెల్. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మొన్న ఏదో లోకల్ ట్రైన్లోకి వచ్చి తిరుగుతున్నాడు అన్న క్యాజువల్ థింగ్ అది. అక్కడ యూఎస్ యూకేలో ఇక్కడ తిరగలేము కాబట్టి, ఎందుకంటే ఎగబడతారు కాబట్టి అక్కడ తిరగవచ్చు. అది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో మన ఎదుగుదలని తొక్కేవారు రిలేటివ్సా, సొసైటీనా? సొసైటీ అంటే నాది ఒకప్పుడు నాకు ఒక 800 ఫాలోవర్స్ ఉండే. నేను అప్పుడు కూడా వీడియోలు చేస్తే చాలా మంది నవ్విరు. అరే నువ్వు ఈడేందుకు బిగ్ బాస్ పోను అది అని చెప్పి సెటర్లు వేసిరు. నేను అప్పుడు మంచిగానే వీడియోలు చేసినాం. ఎప్పుడైతే ఇప్పుడు కొద్ది గొప్ప వచ్చిన తర్వాత ఒక్క రిలేటివ్ కూడా ఇప్పటివరకు కాల్ చేసి అరే నువ్వు మంచిగా చేస్తున్నావు వీడియోలు ఇప్పటివరకు ఎవరు చేయలేదు. కానీ ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరో తెలియని వాళ్ళు పంజాబ్ నుంచి, యూకే, యుఎస్ నుంచి కూడా అన్న బాగున్నా, తిన్నావా, ఏం చేస్తున్నావు, అంతెందుకు లాస్ట్ టైం నాకు ఏదో ఈఎంఐ అవసరం ఉంటే కూడా డబ్బులు పంజాబ్ నుంచి ఎక్కడ ఉంటాడు అతను ఒక ఫాలోవర్ డబ్బులు వేసాడు నాకు. ఇక్కడ పక్కన రిలేటివ్ 100 రూపాయలు పడితే ఎవడు. అది మళ్ళీ నేను తిరిగి ఇచ్చేసిన వాళ్ళకి. అంటే కమ్యూనికేషన్కి చాలా మంచిగా ఉంది ఇన్స్టాగ్రామ్ సీరియస్లీ. అంటే మనం మంచి కోరుకునే వాళ్ళు మనకి ఇంపార్టెంట్, వాళ్ళ రిలేటివ్సా బయటోడా అంతే కదండి. రిలేటివ్స్ అంటే ఇప్పుడు బ్లడ్ రక్త సంబంధం ఉందని చెప్పి వాడు కూనికూరనా కొడుకు అయితే వాడిని మనం లైక్ చేస్తాం. బయటోడు ఎవడైనా సరే మనకి ఎవడైతే మనకు ఫ్రెండ్లీగా ఉంటాడో, మనం మంచి కోరుకుంటూ ఉంటాం, మనం ఫ్రెండ్షిప్ చేస్తాం అంతే. సీరియస్లీ ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి ఫ్రెండ్స్ దొరికింది నాకు. సీరియస్లీ చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఇన్స్టాగ్రామ్ యూజ్ అవుతుంది 100% అండి. మంచి యూజ్ చేస్తే మంచిగా అవుతుంది. అది మంచి యూజ్ చేస్తే మంచిగా అవుతుంది కమ్యూనికేషన్కి. ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఎక్కడ తిరుపతి వెళ్తే నేను తిరుపతి హోటల్లో నేను ఫుడ్ తింటున్నా అని చెప్పి నేను ఫోటో పెట్టినా. ఒక అతను వచ్చిండు మా ఫ్రెండ్, ఆయన పేరు సందీప్ అన్న. నేను వస్తా అంటే నేను షాక్ అయిపోయినా. ఎందుకన్నా నువ్వు రావడం 10 కిలోమీటర్స్, నేను తిరుపతి మళ్ళీ నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే నేను కలుస్తలే అని అంటే, లేదు నేను వస్తున్నా, నువ్వు పడుకోవు కదా, నువ్వు 10 నిమిషాలు నేను వస్తున్నా అంటే వచ్చిండు. అదే వచ్చిండు కదా, దాంట్లో షాక్ ఏముంది అనుకుంటారు. ఆయన కాల్ సరిగా లేదు, స్టిక్ పట్టుకొని వచ్చిండు. అరే ఎంత అభిమానం ఉంటే వస్తారు మీరు చెప్పండి. నాకు లిటరల్ కళ్ళలో లీగ తిరిగిపోయినాయి. అరే ఏంది ఇంత అభిమానమా, నాకు అట్లా అనిపించింది. అరే వచ్చాను రా అన్న, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండాలి, నువ్వు తిరుపతిలో. ఆయన నేను అనుకున్న స్కూటీ మీద వచ్చిండు చిన్న, వితౌట్ అపాయింట్మెంట్ ఆయన సీఎంని కలుస్తున్నాడు, చంద్రబాబు నాయుడు కలుసు. అంత పెద్ద ఆయన 1,50,000 రూపీస్ శాలరీ. ఎవడైతే నా వీడియోలు చిల్లరగా చూస్తారు వాళ్ళు వీళ్ళని మీరు అంటుర్రో, ఇది మన అది చెప్తున్నాం. ఫైనల్లీ ఏం చెప్తారు మీ ఫాలోవర్స్ కానీ జనాలకి కానీ? జనాలకి ఏం చెప్తారంటే ఎంజాయ్ చేయండి నా వీడియోస్ ఓన్లీ ఫర్ కామెడీ పర్పస్. కామెడీ అనే గుర్తించండి. నేను సీరియస్గా తిడితే వీడియో ఇట్లా తిడుతుండు అని చెప్పి నేను సీరియస్ కామెడీగానే తిడుతున్నా. యాక్చువల్గా నేను ఒక 1000 బ్రహ్మానందం వీడియోలు చేసిన డబ్ స్మాష్ ఆ టైంలో. మొన్న ఇన్స్టాగ్రామ్ 1000 బ్రహ్మానందం వీడియోలు చేస్తే ఒక్కటి వైరల్ కాలే. మంచి యాక్టింగ్ చేశాను నేను. 1000 బ్రహ్మానందం వీడియోలు చేస్తే ఒక్కటి కూడా వైరల్ కాలే. ఎప్పుడైతే 1000 బ్రహ్మానందం వీడియోలు డిలీట్ చేసిన నేను ఇన్స్టాగ్రామ్ నుంచి. డిలీట్ చేసి
ఈ రోస్టింగ్ వీడియో అసలు సౌమ్య అనే ఆమె యాంకర్ ఉంది, ఆమె ఐఎమ్ సో సారీ సౌమ్య, ఆ అమ్మాయిని ఏదో ఫ్రస్ట్రేషన్ తిట్టినా వైరల్ అయిపోయింది. అరే ఎందుకు ఇట్లా చేస్తావు, దీంట్లో ఏముందా నాకు అర్థం కాదు. అంటే జనాలు ఏం కోరుకుంటారు, మనం ఎట్లా డిసైడ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఫన్నీగా అనిపించింది, వాళ్ళ పక్కన కనిపిస్తుంది అట్లా అని చెప్పి నాది ఓన్లీ ఫర్ కామెడీ పర్పస్, మిమ్మల్ని నవ్వుపించడానికి చేస్తున్న వీడియోలు. నేను స్టాండప్ కూడా చేస్తాను, స్టాండప్ కామెడీ కూడా చేస్తాను సీరియస్లీ. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. చూసారు కదా, తనైతే కావాలని తిట్టట్లేదంట, ఏదో మంచి చేద్దాం ఎంతో కొంత అని తిడుతున్నారు. బట్ మీరు అర్థం చేసుకోండి, తనని సపోర్ట్ చేయండి. తనైతే బిగ్ బాస్కి వెళ్ళాలి, జబర్దస్త్కి వెళ్ళాలి అనే డ్రీమ్స్తో ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తే పక్కాగా తను వెళ్తారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.